హలో ఫ్రెండ్స్, నేను సంపత్ కుమార్. ఇవాళటి వీడియోలో మనం ఓవర్ హెడ్ అనే చాప్టర్ పైన డిస్కస్ చేద్దాం. దిస్ ఈజ్ ద సిరీస్ ఆఫ్ వీడియోస్. మనము కాస్టింగ్ సంబంధించి చాలా వీడియోస్ చేశాము. అవి చూస్తూ ఇది చూసిన వాళ్ళకి యూజ్ అవుతుంది. సో ఇవాళ వీడియోలో మనం ఏం చేస్తామంటే ఓవర్ హెడ్ అంటే ఏంటి అనేది ఆల్రెడీ నేను కాస్ట్ షీట్ అనే ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ ఓవర్ హెడ్లో ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్, సెకండరీ డిస్ట్రిబ్యూషన్లో మెథడ్స్, మీరు ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు కొన్ని బేసిస్ను అలొకేట్ చేయాలి అంటాడు. సెకండరీ డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు కొన్ని బేసిస్లో అలొకేట్ చేయాలంటాడు. ఓకే, సో ఇవాళ వీడియోలో నేను ఏది ఫార్ములాలు చెప్పాను, ఏది మెథడ్స్ చెప్పాను అన్నీ మీ బుక్లోనే ఉన్నాయి. కానీ ప్రతి దానికి ఒక రీజన్ అనేది ఉంటుంది. ప్రైమరీ ఒక డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు అదే బేసిస్లో ఎందుకు చేయాలి అనేది మనము రీజన్తో పాటు తెలుసుకుంటే ఎగ్జామ్లో అది పాయింట్ వచ్చినప్పుడు మనము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేకుండా, పెట్టుకోలేకపోయినా మనం ఎగ్జామ్లో అప్లై చేయొచ్చు. సో ఎలాగో ఇవాళ వీడియోలో చూద్దాం మనం. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, యాజ్ అ సెడ్, ఓవర్ హెడ్స్. మనకు ఓవర్ హెడ్స్ మొత్తం 3 టైప్స్ ఉంటాయి. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్, అడ్మిన్ ఓవర్ హెడ్స్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అంటే ఆల్రెడీ చెప్పాను, జస్ట్ ఒక రిఫ్రెష్ లాగా ఉంటుంది. ఫ్యాక్టరీలో ఇండైరెక్ట్గా ఇంకర్ అయిన ప్రతి ఎక్స్పెండిచర్ని మనము ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ అంటాం. ఎలా అంటే మనకిప్పుడు మనం ఎక్స్పెండిచర్ అన్నప్పుడు మనకి ఎలా ఉంటుంది? మెటీరియల్, లేబర్, ఎక్స్పెండిచర్ 3 ఉంటుంది. ఓకే, సో మెటీరియల్లో అగైన్ యూల్ హ్యావ్ డైరెక్ట్, ఇండైరెక్ట్. ఎక్స్పెండిచర్లో కూడా డైరెక్ట్, ఇండైరెక్ట్. అంటే మెటీరియల్లో డైరెక్ట్, లేబర్లో డైరెక్ట్, ఎక్స్పెండిచర్లో డైరెక్ట్. ఈ మూడింటిని కలిసి మనము ప్రైమ్ కాస్ట్ అంటాము. నేను ఫాస్ట్గా ఎందుకు చెప్తున్నానంటే ఈ పాయింట్స్ నేను ఆల్రెడీ కాస్టింగ్ అని ఒక వీడియోలో చెప్పాను. మెటీరియల్లో డైరెక్ట్, లేబర్లో డైరెక్ట్, ఎక్స్పెండిచర్లో డైరెక్ట్, ఆ మొత్తం డైరెక్ట్ని కలిపేసి మనము ప్రైమ్ కాస్ట్ అంటాము. అలాగే మెటీరియల్లో ఇండైరెక్ట్, లేబర్లో ఇండైరెక్ట్, ఎక్స్పెండిచర్లో ఇండైరెక్ట్, ఈ మొత్తం కలిపేసి ఓవర్ హెడ్ అంటాము. సో ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ఈ ఓవర్ హెడ్ అనేది అంటే ఏదైతే మీరు ఇండైరెక్ట్గా ఇంకర్ అవుతున్నారో, అది మెటీరియల్ అయి ఉండొచ్చు, లేబర్ అయి ఉండొచ్చు, ఎక్స్పెండిచర్ అయ్యొచ్చు, ఏదైనప్పటికీ అది మీరు ఓవర్ హెడ్ అంటారు. ఆ మూడిట్లో ఏది అయినా మీరు ఫ్యాక్టరీలో ఇంకర్ అవుతుందని మనం ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ అంటాము. అదే అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్లో ఇంకర్ అవుతే మనము అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్ అంటాము. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అంటే సేల్స్ చేయడానికి, లేకుంటే ఒక ప్రోడక్ట్ని ఎండ్ కస్టమర్కి చేర్చడానికి ఇంకర్ అయిన ఎక్స్పెండిచర్ని మనము సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అంటాము. సో ఇవాళ పాయింట్ ఎజెండా ఏంటి అంటే దీన్ని మనము అలొకేట్ చేయాలి. అంటే ఇప్పుడు ఈ ఓవర్ హెడ్ అనేది ఏదైతే ఉందో ఆ ఓవర్ హెడ్ని అలొకేట్ చేయాలి. సో ఫస్ట్ వీ విల్ బి లెర్నింగ్ allocation, which is nothing but your primary distribution. సరే, అలొకేషన్ ఏందో నాకు అర్థం కావట్లేదు సార్, మన సింప్లెస్ట్ ఫామ్లో చెప్పండి అంటే మనం ప్రతి ఒక్కదాన్ని మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాము. అది మన బ్రెయిన్లో స్క్రూ ఫిట్ చేసినంతగా ఫిట్ అయిపోవాలి. ఓకే, మార్కర్ కూడా నా మాట వినట్లేదు. ఎస్, నేను ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. నేను చూసిన కంపెనీలలో ఒక చిన్న కంపెనీని ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఇది వాళ్ళ ఫ్యాక్టరీ ఈసీఐఎల్, ఒక ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంది. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఈసీఐఎల్ ఐడియా వస్తుంది. ఒక ఫ్యాక్టరీ, అది కోకోకోలా ఫ్యాక్టరీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఫ్యాక్టరీ మొత్తం కలిపి ఇంత పెద్ద ప్లేస్లో ఉంది. ఈ ఎగ్జాంపుల్ని, ఆ కోకోకోలా ఫ్యాక్టరీ ఎగ్జాంపుల్ని ఎంత క్షుణ్ణంగా వీలైతే అంత క్షుణ్ణంగా అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈ ఓవర్ హెడ్ చాప్టర్ ఎగ్జామ్లో రాగానే మీరు ఫస్ట్ చూసేది ఓవర్ హెడ్ చాప్టర్ కోసమే. దిస్ ఈజ్ మై ఛాలెంజ్. అంత ఈజీగా మీకు అర్థమవుతుంది. మీ బ్రెయిన్ని, మీ ఇమాజినేషన్ని, మనకు ఛత్రపతి సినిమాలలో అట్లా కొన్ని ఫిల్మ్స్లలో క్లైమాక్స్ సీన్స్ ఉంటాయి కదా ఒక ఫ్యాక్టరీ, అలా ఒక ఫ్యాక్టరీని ఇమాజిన్ చేసుకోండి మీరు. ఓకే, సుమోలు వేసుకొని వస్తుంటారు కదా, హీరో కోసమో హీరోయినో, లేకుంటే హీరోయిన్ కోసం హీరోనో, లేకుంటే తల్లి కోసం వీళ్ళు, అలా ఒక ఫ్యాక్టరీని మనము ఇమాజిన్ చేసుకుందాం. ఈ ఫ్యాక్టరీలో
ఏంటి అంటే ఇది ఎంట్రన్స్ అనుకుందాం, ఇలా ఎంట్రన్స్ కావాలి ఎవరైనా. దిస్ ఈజ్ ఎ గేట్. వచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం ప్రొడక్షన్ జరుగుతుంది. ప్రొడక్షన్ ఏంటంటే మనకు ప్రాసెస్ కాస్టింగ్ ఉంది కదా, ఇంకా రాలేదు, రాబోతుంది. ప్రొడక్షన్ ఏ, ప్రొడక్షన్ 1 అంటే రా మెటీరియల్ని కొంత వరకు, అంటే మనం ఆ కోకోకోలా ఎగ్జాంపుల్ తీసుకున్నాను కదా, కోకోకోలా ఫ్యాక్టరీ అని. అందులో వాళ్ళు వాటర్ని ఒక లేయర్ వరకు, ఒక 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 లెవెల్ వరకు వాళ్ళు ఈ యూనిట్లో చేస్తారు. దిస్ ఇస్ ద ప్రొడక్షన్ నెంబర్ 1 ఆర్ యూనిట్ నెంబర్ 1. మీకు యూనిట్ అంటే కొంచెం ప్రాబ్లం ఉండొచ్చు, ప్రొడక్షన్ 1 అని పెడుతున్నాను. ఓకే, ఆ ప్రాసెస్ని ఇక్కడ ఇంకొక యూనిట్ ఉంది, ప్రొడక్షన్ యూనిట్ 2. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు, ఆ కోకోకోలా ఆ వాటర్ నుంచి ఆ కెమికల్స్ కొన్ని కలిసిన తర్వాత ఒక లెవెల్కి వచ్చిన తర్వాత దాన్ని కొంచెం ముందు తీసుకెళ్తారు. సో ఇది ప్రొడక్షన్ 2. ఇక్కడ ఇంకొక ప్లేస్ ఉంది, దట్ ఈస్ ద ప్రొడక్షన్ 3. ఇక్కడ ఏం చేస్తారంటే ఫైనల్ ప్యాకింగ్, బ్రాండింగ్, ఆ లేబుల్ దానికి మొత్తం చుట్టుతారు కదా, చుట్టడము, పైన క్యాప్ పెట్టడము, అక్కడ ప్రింటింగ్ చేయడము, అవన్నీ ఒక ర్యాక్లో రావడం, అదంతా ఈ ప్రొడక్షన్ 3లో జరుగుతుంది అనుకుందాం. ఓకే, సో అర్థమవుతుంది కదా. ఒక ఫ్యాక్టరీలో ఆ గేట్ల నుంచి, నాకు ఇంతకన్నా డ్రాయింగ్ మంచిగా రాదు, ఆ ఫ్యాక్టరీలో అలా గేట్ల నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ 3 యూనిట్స్ ఉన్నాయి, ప్రొడక్షన్ 1, ప్రొడక్షన్ 2, ప్రొడక్షన్ 3. బాగుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇక్కడ వీళ్ళు ఎంప్లాయీస్ ఆర్ వర్కర్స్ ఇక్కడికి వచ్చి ఇక్కడ వర్క్ చేయాలంటే డే స్టార్టింగ్ నుంచి డే ఎండింగ్ వరకు ఇందులోనే ఉంటారా? వాళ్ళకి ఫ్రీ టైం అనేది ఉండకూడదా? వాళ్ళు తినడానికి ప్లేస్ ఉండకూడదా? సో అది ఇక్కడ ఉంది. దిస్ ఈజ్ ఎ క్యాంటీన్. సో క్యాంటీన్లో వెళ్ళి వాళ్ళు తింటారు. సో మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే మా అందరి ఎంప్లాయీస్కి మేము ఫ్రీ మీల్ పెడతాం అంటుంది. మంచి మేనేజ్మెంట్ ఫ్రీ మీల్ పెడతా అంటుంది. లేదంటే ఒక సబ్సిడరీగా 100 రూపాయలకు వాళ్ళకి ఖర్చు అయితే ఒక ప్లేట్కి 50 రూపాయలు వర్కర్స్ నుంచి తీసుకొని 50 రూపాయలు వాళ్ళ పాకెట్ నుంచి పెట్టుకుంటారని చెప్పడానికి. బట్ ఎనీవే మన ఎగ్జాంపుల్ ప్రకారం ఫ్రీ మీల్ అనుకుందాం. సో ఈ క్యాంటీన్ ఇక్కడ ఉన్న వర్కర్స్ మొత్తము, ఇక్కడ 200 వర్కర్స్ ఉన్నారు, ఇక్కడ 200 వర్కర్స్ ఉన్నారు, ఇక్కడ 150 వర్కర్స్ ఉన్నారు, ఇక్కడ 50 వర్కర్స్ ఉన్నారు. ఓన్లీ ప్యాకింగే కదా, తక్కువ మెంబర్స్ అవసరం వస్తుంది. ఓకే, ఇక్కడ 200 వర్కర్స్ ఉన్నారు, ఇక్కడ 150 ఉన్నారు, ఇక్కడ 50 ఉన్నారు, మొత్తం కలిపితే 400 మంది. సో 400 మంది క్యాంటీన్లో వెళ్ళి లంచ్ టైంలో తింటారు, లేదంటే ఈవినింగ్లో స్నాక్స్ కూడా చేస్తారు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏదైనా సరే. ఈ క్యాంటీను ఈ సర్వీసెస్ ఈ ముగ్గురికి ఇచ్చేస్తుంది. అంటే ఈ 3 ప్రొడక్షన్ 1, ప్రొడక్షన్ 2, ప్రొడక్షన్ 3 ఆ 3కి ఇస్తుంది. ఎగ్జాంపుల్ని మాత్రం క్లియర్గా అర్థం చేసుకోండి. ఏ పాయింట్లో కూడా నాకు అన్నెసెసరీ చెప్తున్నాను అనుకోకండి, అర్థం చేసుకోండి. ఓకే, సో ఇది క్యాంటీన్. తర్వాత ఇక్కడ ఒక చిన్న పార్క్ పెట్టారు, ఒక క్లబ్ అనేది వర్డ్ పెద్దగా అయిపోతుంది, ఒక చిన్న లీజర్ టైంలో వెళ్ళడానికి ఒక పార్క్ టైప్లో పెట్టారు, ఎంటర్టైన్మెంట్ టైప్లో. ఓకే, ఈవినింగ్ టైంలో వెళ్ళేసి కూర్చోడానికి, మేబీ అక్కడ అప్పుడన్నా ఐపీఎల్ అయితే ఒక కొంచెం సేపు స్కోర్ కోసం చూడడానికి అక్కడ చిన్న పార్క్, జస్ట్ ఫ్రీ టైం కోసం అన్నట్టుగా. సో ఈ పార్క్లో కూడా వీళ్ళందరూ వెళ్తారు. అలాగే వీళ్ళు ఏ టైంకి వస్తున్నారు, ఏ టైంకి పోతున్నారు అనేది చూడడానికి నీకు ఒక డిపార్ట్మెంట్ కావాలి. ద డిపార్ట్మెంట్ ఈజ్ యువర్ అడ్మిన్ డిపార్ట్మెంట్. అయితే మీరు అనుకోవచ్చు, నేను ఇది ఎగ్జాంపుల్ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఇది ఫ్యాక్టరీ అయినప్పటికీ అందులో కూడా ఒక అడ్మిన్ అనేది ఉండాలి. అందరు వర్కర్స్ వచ్చి చేస్తే కాదు కదా, వాళ్ళకి ఒక ప్లానింగ్ ఇవ్వడము, వాళ్ళు ఏ టైంకి వస్తున్నారు, ఏ టైంకి వెళ్తున్నారు, ఎవరైనా ఓవర్ టైం చేస్తున్నారా, తక్కువ చేస్తున్నారా, ఇన్ఎఫిషియెంట్గా ఉన్నారా, ఎక్కువ ఎఫిషియెంట్ ఉన్నారా, టైం మోషన్ స్టడీ చేయడానికి, ఇవన్నిటిని ట్రాక్ చేయడానికి ఒక అడ్మినిస్ట్రేషన్ జరగాల్సిందే. అక్కడ అడ్మిన్ ఉండాలి, ఒక మేనేజరు, ఒక ఎంప్లాయీస్, ఒక అకౌంటెంట్ మోస్ట్లీ ఉండడు, ఎవరో ఒకరు అక్కడ ఉండాలి చూసుకోవడానికి. సో అడ్మిన్ కూడా ఇక్కడే ఉంది, రైట్ సార్. ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ అంటే, చూడండి, ఈ మొత్తం ఫ్యాక్టరీకి మనకు ఎన్ని రకాల ఖర్చులు ఉండొచ్చు, మనమే మేనేజ్మెంట్ అనుకుందాం, జస్ట్ ఇమాజినేషన్. ఈ మొత్తం ఫ్యాక్టరీకి ఎన్ని రకాల ఖర్చులు ఉండొచ్చు? ఏదైనా ఉండొచ్చు, నేను చెప్తాను, బట్ ఏదైనా ఉండొచ్చు. మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు నేను ఈ మొత్తం ప్లేస్ మొత్తానికి గవర్నమెంట్కి ఇయర్లీ ఒక 10 lakh రూపీస్ నేను పే చేస్తున్నాను రెంట్గా, లేదంటే ఒక ప్రైవేట్ అతనికే 10 lakh రూపీస్ నేను పే చేస్తున్నాను అనుకోండి. ఓకే, సో కాస్టింగ్ అనేది మనం ప్రాక్టికల్గా ఎలా ఉంటుంది అంటే, మనం దీన్ని ఒక కాస్ట్ సెంటర్ అంటాం, దీన్ని ఒక కాస్ట్ సెంటర్ అంటాం, దీన్ని ఒక కాస్ట్ సెంటర్ అంటాం, ఇది కూడా ఒక కాస్ట్ సెంటర్, ఇది కూడా ఒక కాస్ట్ సెంటర్, ఇది కూడా ఒక కాస్ట్ సెంటర్. సార్ కాస్ట్ సెంటర్ అంటే నాకు మీనింగ్ చెప్పండి సార్, మీరు కాస్ట్ సెంటర్ అని చెప్పకుండా అని.
కాస్ట్ సెంటర్ అంటే మీనింగ్ ఏంటంటే ఇట్స్ ఎన్ యాక్టివిటీ ఆర్ ఎ ప్రోడక్ట్ ఆర్ ఎ డివిజన్ ఆర్ ఎనీథింగ్ విచ్ ఇంకర్స్ కాస్ట్. ఈ ప్రొడక్షన్లో కూడా నీకు కాస్ట్ ఇంకర్ అవుతున్నాం, మనం ఎన్ని రకాలకి ఇంకర్ అవుతున్నాం. లేబర్ పని చేస్తున్నారు, మెటీరియల్ పని చేస్తున్నారు, అక్కడ లైట్లు పెట్టాలి, ఏసీ పెట్టాలి, ఫైర్ సెక్యూరిటీ ఎక్విప్మెంట్ పెట్టాలి, 100 రకాల రెంట్ కట్టుకోవాలి. ఇవన్నిటికీ నువ్వు ఎక్స్పెండిచర్ ఇంకర్ అవుతున్నావు, ఇందులో ఇంకర్ అవుతున్నావు. క్యాంటీన్లో వాళ్ళ అక్కడ వర్కర్స్ చేయడానికి, లేకపోతే అక్కడ ఫుడ్ ఐటమ్స్ లేకుంటే ఆ గ్రాసరీ అవన్నీ చూసుకోవడానికి ఇక్కడ కాస్ట్ ఇంకర్ అవుతున్నావు. ఇక్కడ పార్కులో కూడా ఎంతో అంత కాస్ట్ ఇంకర్ అవుతావు, ఈ అడ్మినిస్ట్రేషన్లో కూడా ఎంతో అంత కాస్ట్ ఇంకర్ అవుతావు. అంటే మీనింగ్ ఏంది, ఇందులో ఉన్న ప్రతి డిపార్ట్మెంటు, ప్రతి డివిజన్ ఆర్ ప్రతి యూనిట్ ఈజ్ ఎ కాస్ట్ సెంటర్. ఐ థింక్ ఇట్స్ విజిబుల్ ఫర్ యూ. ఇట్స్ ఎ కాస్ట్ సెంటర్. అంటే ఎక్కడెక్కడైతే నువ్వు కాస్ట్ ఇంకర్ అవుతున్నావో అది మొత్తం నీకు కాస్ట్ సెంటర్ అవుతుంది. మీరు ఇంటర్వ్యూలో ఎవరైనా క్వశ్చన్ అడిగినా లేకపోతే మీకు ప్రాక్టికల్గా తెలియాలనుకున్నా ఒక ఫ్యామిలీని ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక ఫాదర్, తనకి 2 బ్రదర్స్ అనుకుందాం, 2 బ్రదర్స్, 2 పిల్లలు ఆర్ పెద్దవాళ్ళు ఉన్నారు. అంటే ఆ ఇంట్లో అందరికీ ఫుడ్ కావాలి, అందరికీ ఎడ్యుకేషన్ కావాలి. అంటే పిల్లలకు ఉన్నప్పుడు ఎడ్యుకేషన్, పెద్దవాళ్ళకి మెడిసిన్ కాస్ట్, లేదంటే బట్టలు ఇప్పేయడం కానీ, అందరికి కలిసి రెంట్ కట్టుకోవడం కానీ అన్నీ జరుగుతున్నాయి కదా. అంటే ఫ్యామిలీలో ఉన్న ప్రతి మెంబరు కాస్ట్ సెంటర్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మీరు ఇంట్లో మీరున్నారు, మీ ఫాదర్, మదర్, బ్రదర్, సిస్టర్స్ ఎవరైనా సిబ్లింగ్స్ ఉంటే వాళ్ళు ప్రతి ఒక్కరికి ఎంతో అంత కాస్ట్ మీ ఫాదర్ ఇంకర్ అవుతున్నాడు. అజ్యూమింగ్ ఫాదర్ ఇంకర్ అవుతున్నాడని, నాట్ నెసెసరీ దట్ షుడ్ బి ద ట్రూత్. మీ ఫాదర్ ఇంకర్ అవుతున్నాడు. మీ ఫాదరు ఫుడ్కి మీ ఫాదర్కి పెట్టుకోవాలి, మదర్కి పెట్టుకోవాలి, పిల్లలకి పెట్టుకోవాలి. అంటే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు ఒక కాస్ట్ సెంటర్, ఒక్కొక్కరు ఒక్కొక్క కాస్ట్ సెంటర్. బట్ మళ్ళీ ప్రాఫిట్ సెంటర్ అంటే ఏంటి సార్ అంటే ప్రాఫిట్ సెంటర్ అంటే ఎవరంటే ఎవరైతే ప్రాఫిట్ని జనరేట్ చేస్తున్నారో వాళ్ళని మనం ప్రాఫిట్ సెంటర్ అంటాం. క్లియర్గా చెప్పండి. అంటే మీ ఇల్లుని ఎగ్జాంపుల్ తీసుకుంటే మీ ఫాదర్, కొన్నిసార్లు మదర్ కూడా అయి ఉండొచ్చు. సో మదర్ అండ్ ఫాదర్ బోత్ ఆర్ ప్రాఫిట్ సెంటర్స్. అంటే వాళ్ళు ప్రాఫిట్ జనరేట్ చేస్తున్నారు. ఇప్పుడు పిల్లలు చదువుకుంటారు. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఐపీసీసీలో లెవెల్లో ఉన్నారు. మోస్ట్ ప్రాబబ్లీ మీరు ఇన్కమ్ అర్న్ చేయకపోవచ్చు, కానీ మీరు క్లాసెస్కి వెళ్ళడానికి మీరు ఫీజు కడుతున్నారు. రిజిస్ట్రేషన్ కోసం ఐసీఐకి, ఐసీఎంఏకి, సిఎస్కి, దేనికో దానికి ఆర్ బీకామ్కి, డిగ్రీకి, దేనికో దానికి ఎక్స్పెండిచర్ ఇంకర్ అవుతున్నారు. మీ స్మార్ట్ ఫోన్స్, దానికి రీఛార్జు, వైఫై, ఎన్నో రకాలుగా ఇంకర్ అవుతున్నారు కదా. అంటే మీ నుంచి ₹1 లాభం లేదు ప్రస్తుతానికి. అంటే కాస్టింగ్ మాట్లాడుకున్నప్పుడు మీ నుంచి ఒక్క ప్రయోజనం లేదు, ₹1 వచ్చేది లేదు. కానీ మీ నెత్తి మీదే పెట్టడానికి మీ ఫాదర్ ఉన్నాడు. ఓకే. సో ఒకసారి కోపంలో ఉన్నప్పుడు ఫాదర్ ఆర్ మదర్ పిల్లలు అంటారు కదా, నీతో దండగా రా బాబా, మొత్తం నీకు పైసలు పెట్టాలి తప్ప నీతో ₹1 వచ్చే ప్రయోజనం లేదని. అట్లాగా మీరు ఒక స్టేజ్కి వచ్చేంత వరకు మీరు కాస్ట్ సెంటరే అవుతారు. ఇప్పుడు నేనైనా ఫస్ట్ క్లాస్ నుంచి నా CA ఫైనల్ కంప్లీట్ అయిపోయి నేను జాబ్లోకి వెళ్ళేంత వరకు నేను కాస్ట్ సెంటరే. మా పేరెంట్స్ నా పైన కాస్ట్ పెడుతూనే వచ్చారు. ఫైనల్ క్లియర్ అయిపోయిన తర్వాత నేను ప్రాఫిట్ సెంటర్ అవుతున్నా అంటే ప్రాఫిట్ సెంటర్ కాను, కాస్ట్ సెంటర్ ప్లస్ ప్రాఫిట్ సెంటర్ అవుతాను. ఎందుకు? ఇప్పుడు నేను ప్రాఫిట్ని జనరేట్ చేస్తున్నాను, కాస్ట్ని ఇంకర్ అవుతున్నాను. సో ఐఎమ్ కాస్ట్ సెంటర్ యాజ్ వెల్ యాజ్ ఎ ప్రాఫిట్ సెంటర్. ఇంత పెద్ద లెక్చర్ ఎందుకంటే కాస్ట్ సెంటర్కి, ప్రాఫిట్ సెంటర్కి ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుంది మీరు ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు. ఓకే, కమింగ్ బ్యాక్ టు దిస్. ఈ డిపార్ట్మెంట్లో ఏ డిపార్ట్మెంట్లో అయితే మనము కాస్ట్ ఇంకర్ అవుతున్నామో ఆ డిపార్ట్మెంటు కాస్ట్ సెంటర్ అవుతుంది. అంటే ఇది కాస్ట్ సెంటర్, 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 ఇది కాస్ట్ సెంటర్. అర్థమైంది సార్? క్లియర్గా అర్థమైంది. నా ఉద్దేశం ఏంటంటే చిట్ట చివరి స్టూడెంట్ కూడా అర్థం కావాలి. ఓకే, నౌ ప్రాఫిట్ సెంటర్ కోసం వద్దాం. వీడు ప్రొడక్షన్ చేస్తున్నాడు, ప్రొడక్షన్ చేసి పక్కోనికి అమ్ముకుంటున్నాడు కదా. అంటే అమ్ముకుంటున్నంటే ఇట్స్ నాట్ దట్ దే ఆర్ సెల్లింగ్ ఇట్, దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ ట్రాన్స్ఫర్ ప్రైస్. మీరు ఫైనల్లోకి వచ్చినప్పుడు మీకు ఈ పాయింట్ ఉంటుంది. మేబీ CMA స్టూడెంట్స్కి ఆల్రెడీ ట్రాన్స్ఫర్ ప్రైస్ ఉంటుంది సెకండ్ గ్రూప్లో, CA స్టూడెంట్స్కి ఫైనల్లో ఉంది. ఓకే, యా. సో కమింగ్ బ్యాక్ టు ఇట్, ఈ ప్రొడక్షన్ 1 ప్రొడక్షన్ 2కి కొన్ని గూడ్స్ ఇస్తుంది, అంటే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అయినా ఇస్తుంది కదా. సో ఈ మేనేజర్ తోటి ఫ్రీగా ఇచ్చుకుంటాడా? ఇవ్వడు కదా. వానికి కూడా బోనస్ కావాలి, వాళ్ళ ఎంప్లాయీస్ కూడా బోనస్ కావాలి, పర్ఫార్మెన్స్ ఇవాల్యుయేషన్ జరగాలి. కాబట్టి వీనికి ఉత్తపుణ్యానికి ఇవ్వకుండా ఎంతో అంత ఛార్జ్ చేస్తాడు. అంటే ఇట్స్ ఎ ట్రాన్స్ఫర్ ప్రైస్. సో వీడు కొంచెం కాస్ట్ ఇంకర్ అవుతున్నాడు, పక్క ట్రాన్స్ఫర్కి అమ్ముతప్పుడు కొంచెం డబ్బులు జనరేట్ చేస్తున్నాడు. సో వీ కెన్ సే హీ ఈజ్ ఎ కాస్ట్ సెంటర్ యాజ్ వెల్ యాజ్ ఎ ప్రాఫిట్ సెంటర్. వీడు కూడా ఈ పక్కనకి అమ్ముకుంటుండు. సో ఈజ్ ఆల్సో ఏ కాస్ట్ సెంటర్ యాజ్ వెల్ యాజ్ ఎ ప్రాఫిట్ సెంటర్. వీడు ఎండ్ ప్రోడక్ట్ డైరెక్ట్ కస్టమర్స్కి, డిపార్ట్మెంట్స్లో, స్టోర్స్లకి, లేదంటే డీలర్స్కి,
వేరే వేరే వాళ్ళకి ఇతను అమ్ముకుంటాడు. మేబీ ఎక్స్పోర్ట్ చేయడం కానీ పక్క స్టేట్కి అమ్మడం కానీ ఏదైనా సరే వీడు బయట ఎండ్ ప్రోడక్ట్గా అమ్ముకుంటున్నాడు. సో వీడు కూడా కాస్ట్ సెంటర్, వీడు కూడా ప్రాఫిట్ సెంటర్. సార్ నీకు ఇంతవరకు కాన్సెప్ట్ అర్థం కాలేదంటే ఇప్పుడు కాన్సెప్ట్కి వస్తున్నాను. ఏంటి, ఏదైనా కాస్టు నేను జస్ట్ రెంట్ మాత్రమే చెప్పాను. రెంట్ మొత్తం బిల్డింగ్కి ఇంకర్ అవుతున్నాం. సో మొత్తం ఎంతైనాము 10 lakhs ఇంకర్ అయ్యాము. ఇప్పుడు నేను ఇంటి పెద్ద అంటే ఈ ముగ్గురు పిల్లలు, ఈ ముగ్గురు చిన్న పిల్లలు అనుకుందాం, ఈ ముగ్గురు పెద్దవాళ్ళు అనుకుందాం. అంటే వీళ్ళు కాస్ట్ ఇంకర్ అవుతున్నారు, ప్రాఫిట్ జనరేట్ చేస్తున్నారు. సో ఇప్పుడు నేను ఒక తాత, ఒక పెద్ద టైప్లో అనుకుందాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, నేను 10 lakhs రెంట్ కట్టాను కదా, 10 lakhs ఏం చేస్తాను, అరే నువ్వు ఎక్కువ ప్లేస్ని ఆక్యుపై చేసుకున్నావు కదా, నువ్వు ఎక్కువ రెంట్ తీసుకో అంటే నేను కాస్ట్ని అలొకేట్ చేయాలి. ఇప్పుడు నేను పెద్దగా నేనేం చేస్తాను, నేను రెంట్ కట్టేస్తాను నా పాకెట్లో నుంచి, దట్ ఈస్ కాల్డ్ కామన్ కాస్ట్ సెంటర్. అంటే నేను కట్టేస్తాను బయట వాళ్ళకి. కట్టేసిన తర్వాత అందులో నుంచి, అరే నువ్వు ఎక్కువ ప్లేస్ని వాడుకున్నావు కదా, నువ్వు ఒక 2 lakhs తీసుకో, నువ్వు 2 lakhs తీసుకో, నువ్వు 2 lakhs తీసుకుంటే 2 lakhs తీసుకుంటే నేను డబ్బులు ఇవ్వట్లేదు, వాళ్ళ కాస్ట్కి ఇంకర్ చేస్తున్నాను. అంటే వాళ్ళ కాస్ట్కి హిట్ చేస్తున్నాను, అంటే వాళ్ళ కాస్ట్కి యాడ్ చేస్తున్నాను. రకరకాల వర్డ్స్ చెప్తున్నాను, మీకు ఏ వర్డ్ అయినా అర్థం అవ్వచ్చని. నేను ఒక ఇంటి పెద్దగా 10 lakhs కట్టేశాను. ఆ 10 lakhs ఏమంటున్నాను, అరే నువ్వు ఎక్కువ ప్లేస్ వాడుకున్నావు కదా, నీకు 2 lakhs, ముగ్గురు సేమ్ ప్లేస్ ఉంది కదా, 2 lakhs, 6 lakhs అయిపోయింది. ఇంకా 4 lakhs కావాలి కదా, వీనికి 1.5 lakh, వీనికి 2.5 lakh, ఇంకేదో మిగిలితే వానికి. అంటే ఎందుకు సార్ వీళ్ళను పెద్దగా చూస్తున్నావు, వీళ్ళు తక్కువ చూస్తున్నావు, వీళ్ళు తప్పేం చేస్తారంటే, తప్పు చేయలేదు, వీళ్ళు ఎక్కువ ప్లేస్ని వాడుకుంటున్నారు, పెద్దవాళ్ళు కదా, పెద్ద రూమ్స్ వాడుకుంటున్నారు. ఈ చిన్న పిల్లలు ఒకటే రూమ్లో ఉంటున్నారు. ఇప్పుడు నేను మొత్తం ఇంటికి రెంట్ కట్టాను. ఇప్పుడు ఈ ముగ్గురు 3 bedroom రూమ్స్లో ఒక్కొక్క బెడ్రూమ్లో ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఏదో హాల్లో బతుకుంటున్నారు, అంటే ఒక చిన్న రూమ్లో పిల్లల కోసం ఆడుకుంటున్నారు. సో ఇప్పుడు నేను కాస్ట్ని అలొకేట్ చేసినప్పుడు ఎలా చేయాలి, ఈ స్పేస్ని బేసిస్ చేసుకొని చేయాలి. అది ఫార్ములా. అంటే ఫార్ములా నీకు క్లియర్గా అర్థమవుతుంది కదా, వీడు ఎక్కువ తింటున్నాడు, వీనికి ఎక్కువ ఇవ్వాలి, వాడు తక్కువ తింటుండే వానికి తక్కువ ఇవ్వాలి. ఒక్క ఎగ్జాంపుల్ ఇది, ఇంకా రాబోయే చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి, అది చెప్తాను. ఎక్కడ మీరు బై హార్ట్ చేయకండి. బై హార్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది అంటే మీరు అర్థం చేసుకోవట్లేదు. ఈధర్ మీకు చెప్పేవాడు మీకు కరెక్ట్గా చెప్పట్లేదు, లేదంటే మీరు కరెక్ట్గా వినట్లేదు, రెండే ఉంటాయి. అంతేగాని కాన్సెప్ట్ని డౌట్ పడకండి. ఓకే, సో ఏ ఖర్చు అయితే స్పేస్ బేసిస్లో ఉంటుందో అది మొత్తము స్పేస్ బేసిస్లో అలొకేట్ చేయాలి. ఇప్పుడు నేను రెంట్ అన్నాను, ఇప్పుడు రేపటి రోజు లైట్స్ అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ ట్యూబ్ లైట్స్ ఉన్నాయి, ఇప్పుడు ఇది పెద్ద ప్లేస్ కదా. ఇప్పుడు నేను లైట్ అంటే ఇక్కడ నేను 20 ట్యూబ్ లైట్స్ పెట్టాలి, ఇక్కడ 20 ట్యూబ్ లైట్స్ పెట్టాలి, ఇక్కడ 20 ట్యూబ్ లైట్స్ పెట్టాలి. ఇవి చిన్న రూమ్లో అయినా పార్క్లో నేను ట్యూబ్ లైట్ పెట్టాలా, ఒకటి పెడితే చాలు, ఒక్క ట్యూబ్ లైట్ పెట్టుకుంటా. ఈ అడ్మినిస్ట్రేషన్లో ఒక 2 ట్యూబ్ లైట్లు పెట్టుకుంటా, ఈ క్యాంటీన్లో ఒక 4 ట్యూబ్ లైట్లు పెట్టుకుంటా. అంటే ఎక్కువ ట్యూబ్ లైట్ ఇక్కడ పెడుతున్నాను కదా, ఎందుకంటే అది ఎక్కువ ప్లేస్ని ఆక్యుపై చేసుకుంది కాబట్టి, ఎక్కువ ఖర్చు దానికి ఇవ్వాలి. కాబట్టి నేను నా లైటింగ్ సంబంధించిన ఎక్స్పెండిచర్ని కూడా స్పేస్ బేసిస్లోనే చేస్తాను. అర్థమవుతుందా? మీ బుక్లో ఉంది సార్, మా బుక్లో ఇంకొంచెం వేరేగా ఉందంటే వేరే కాదు, అది ఏది దొరకకపోతే ఇంకేదో అలొకేషన్ చేస్తాడు జనరల్ బేసిస్లో. బట్ క్లియర్గా ఏదైతే స్పేస్ బేసిస్ పైన మీకు కాస్ట్ ఉంటుందో దాన్ని స్పేస్ బేసిస్ పైన చేయండి. ఏదైతే ఇంకోటి ఎగ్జాంపుల్ చెప్తాను, మనము పిఎఫ్ పే చేస్తాం. మనం అందరూ ఇన్కమ్ ట్యాక్స్ చదువుకొని వచ్చిన వాళ్ళమే కదా, 12.5% కంటే ఎక్కువ, 12% కంటే ఎక్కువ పే చేయొద్దు రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్కి. నా క్లాసెస్ విన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది, ఆర్ మేబీ ఎవరికైనా ఐడియా ఉంటుంది. సో ఇప్పుడు పిఎఫ్ అనేది మనం ఎట్లా చేస్తున్నాము, సమ్ పర్సంటేజ్ 12% ఆన్ యువర్ బేసిక్ పే. అర్థమవుతుందా? 12% ఆన్ బేసిక్ పే. ఇప్పుడు నేను మొత్తం పిఎఫ్ కలిపేసి ఒక 20 లక్షలు పే చేసిన అనుకుందాం. ఇప్పుడు నేను ఎవరికి అలొకేట్ చేయాలి, ఎట్లా అలొకేట్ చేయాలంటే ఎట్లా చేయాలి, స్పేసెస్ పైన చేయాలా? అరే వీడు ఎక్కువ స్పేస్ ఉన్నాడు కాబట్టి వీనికి ఎక్కువ అలొకేట్ చేస్తుంది, సంబంధం లేదు. నీకు కావాల్సింది ఏంది, అందులో వర్కర్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళ శాలరీ రేంజ్ ఎంత. ఎందుకు సార్ మీరు శాలరీ రేంజ్ అడుగుతున్నారంటే, ఇక్కడ అడ్మినిస్ట్రేషన్లో ఒక్క మేనేజర్ ఉన్నాడు, 1 నెలకు శాలరీ 2 లక్షల రూపాయలు. ఇక్కడ ఒక వర్కర్ ఉన్నాడు, ఏమంటే ఈ క్యాంటీన్లోనే తీసుకుందాం, ఈ క్యాంటీన్లో ఒక వర్కర్ ఉన్నాడు, జస్ట్ వంట చేస్తాడు, అతను పర్ మంత్ శాలరీ 10,000 రూపీస్. ఇప్పుడు నేను పిఎఫ్ పే చేసేటప్పుడు ఇతని పైన ఎంత పే చేస్తాను, 10,000 ఇంటూ 12% చేస్తాను, ఇతనికి 2 lakhs ఇంటూ 12% చేస్తాను. అంటే నా పిఎఫ్ వీనికి ఎక్కువ ఖర్చు అవుతుంది కదా, ఇతనికి తక్కువ అవుతుంది కదా. అర్థమవుతుందా? సో ఇప్పుడు నా పిఎఫ్ని నా స్పేస్ బేసిస్ పైన చేయకుండా వాళ్ళ డైరెక్ట్ వేజెస్ పైన చేస్తే బాగుంటుంది.
ఇది మీరు ఎక్కడ చింతించకండి, ఎక్కడ డౌట్ పడకండి. క్వశ్చన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో ఒక్కొక్క దాన్ని అనలైజ్ చేయండి, ఏది దేని బేసిస్ పైన చేస్తే నాకు కరెక్ట్ ఆన్సర్ రావచ్చు అని. ఇది ఏం స్టాండర్డ్ కాదు, ఎవడేం మనకు చెప్పట్లేదు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు డెప్రిసియేషన్ ఉంది, సంవత్సరానికి మొత్తం కలిపి నాకు డెప్రిసియేషన్ ఒక 5 లక్షలు అయింది అనుకుందాం. ఇప్పుడు డెప్రిసియేషన్ ఎక్కువ ప్లేస్ ఉంది కాబట్టి ఎక్కువ డెప్రిసియేషన్ అనే మన అవసరం ఉందా? ఇప్పుడు డెప్రిసియేషన్ పార్క్లో అవసరమే లేదు. ఇప్పుడు ఇక్కడ ఫ్యాక్టరీ ఉంది, ఇక్కడ నేను 10 కోట్ల ఫ్యాక్టరీ ఒక మిషన్ పెట్టాను, ఇక్కడ 5 కోట్ల మిషన్ పెట్టాను, ఇక్కడ 2 కోట్ల మిషన్ పెట్టాను. సో డెప్రిసియేషన్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం? కంపెనీ అకౌంట్స్ నుంచి వచ్చాం కదా, దీనికి ఒక పర్సంటేజ్, దీనికి ఒక పర్సంటేజ్, దీనికి ఒక పర్సంటేజ్. అంటే డెప్రిసియేషన్ని పర్సంటేజ్ ఆన్ ద కాస్ట్ ప్రైస్ అంటున్నాం కదా, అంటే నీ వాల్యూ ఆఫ్ ద అసెట్స్ బేసిస్ పైన చెయ్యి. లాజిక్ అర్థమవుతుందా? నీ వాల్యూ ఆఫ్ ద అసెట్ బేసిస్ పైన చెయ్యి. కాస్టింగ్ని కరెక్ట్గా అర్థం చేసుకోండి, యూ రియలీ లవ్ ఇట్. అర్థమవుతుంది కదా? డెప్రిసియేషన్ అనేది నీ స్పేస్తో సంబంధం లేదు, నీ ఈచ్ ఇండివిజువల్ డిపార్ట్మెంట్లో ఉన్న అసెట్కి ఎంత వాల్యూ ఉంది. ఎందుకు సార్ మీరు అంత గుడ్డిగా చెప్తున్నారంటే, అకౌంటెంట్కి అవన్నీ ఏం తెలియదు. అకౌంటెంట్కి మొత్తం ఫ్యాక్టరీలో ఎన్ని మిషన్స్ ఉన్నాయి ఇంటూ సమ్ పర్సంటేజ్ అంటాడు. అంటే ఏం చేస్తున్నాడు అతను? వాల్యూ పైన పర్సంటేజ్ మల్టిప్లై కొడుతున్నాడా? ఆ వాల్యూవే చూడు, ఇందులో ఎక్కువ ఉందా, ఇందులో ఎక్కువ ఉందా, ఇందులో ఎక్కువ ఉందా. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఈ క్యాంటీన్ ఉంది, ఈ క్యాంటీన్ మొత్తంలో కలిపి ఒక 2 లక్షల ఖర్చు అయింది అనుకుందాం, సంవత్సరానికో నెలకో ఏదో. క్యాంటీన్లో మొత్తం అందరు కలిసి తిన్నారు. ఇప్పుడు దీన్ని ఇక్కడ నుంచి అలొకేట్ చేయాలి. ఎలా అలొకేట్ చేస్తావు? బేసిస్ చెప్తున్నాను, అది ప్రైమరీయా సెకండరీ అలొకేషన్ అని నేను టైంతో పాటు చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ క్యాంటీన్లో ఖర్చు ఇంకర్ అవుతున్నాము. ఈ క్యాంటీన్లో ఖర్చు మనం అలొకేట్ చేసేటప్పుడు ఏ బేసిస్లో అలొకేట్ చేయొచ్చు? ఇప్పుడు ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు, 200 మంది ఉన్నారు, 150 మంది ఉన్నారు, 50 మంది ఉన్నారు. అందరికీ సమానంగా అంటే వీడు సంతోషపడతాడు, సమానంగా అంటే తక్కువ వస్తుంది కదా అని. వీడు ఏమంటాడు, నా దగ్గర ఉన్న ఎంప్లాయీస్ ఆర్ వర్కర్స్ 50 మంది, నాకు సగం నాకు సమానంగా ఎట్లా ఇస్తావు? మేము మా వాళ్ళు తక్కువ తిన్నారు. ఓకే, కాబట్టి నంబర్ ఆఫ్ ఎంప్లాయీ బేసిస్ పైన చెయ్యి అని చెప్పేసి. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఉంది, ఇన్సూరెన్స్ మనం ఏం తీసుకుంటాము? డిపార్ట్మెంట్కి ఇంత ఇన్సూరెన్స్, దీనికి ఇంత ఇన్సూరెన్స్ తీసుకోము. మొత్తం ఫ్యాక్టరీ మొత్తానికి కలిపి ఒక బర్గ్లర్ ఇన్సూరెన్సో లేకపోతే ఫైర్ ఇన్సూరెన్సో అలా ఇన్సూరెన్స్ తీసుకుంటాం కదా. అంటే మొత్తం ఫ్యాక్టరీకి ఒక వాల్యూ కడుతున్నాం కదా. అప్పుడు నువ్వు ఈ ప్రొడక్షన్లో ఎంత మిషనరీ ఉంది, దాని వాల్యూ ఎంత, ఇందులో ఎంత మిషనరీ ఉంది, దాని వాల్యూ ఎంత, ఆ బేసిస్ పైన తీసుకోవాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇవన్నీ బైహార్డ్ చేయాల్సిన అవసరం అస్సలు లేదు. బైహార్డ్ ఏమన్నా ఎవరని చెప్పారంటే ఇది అతను తప్పు, లేదంటే మీ తప్పు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు పవర్ ఉంది సార్. పవర్ అంటే ఏంటి అంటే, ఎలక్ట్రిసిటీ అంటే ఈ ప్రొడక్షన్ హౌజెస్లో ఉన్న ఫ్యాన్స్, ఈ ప్రొడక్షన్ హౌజెస్లో ఉన్న ట్యూబ్ లైట్స్. ఇప్పుడు ఈ రూము, ఇప్పుడు నేను చెప్తున్నది ఒక స్టూడియో, ఇక్కడ చిన్న రూము, కాడికి 2 ట్యూబ్ లైట్లు పెడితే సరిపోతుంది. ఇంకొకటి పెద్ద రూము, 3 ట్యూబ్ లైట్లు పెట్టాలి. ఇంకొకటి చిన్న రూము, పెట్టకున్నా పర్లేదు. అంటే ఈ ట్యూబ్ లైట్ అనేది స్పేస్తోనే సరిపడేది కాబట్టి ఈ స్పేస్ని బట్టేసేసి, ఈ స్క్వేర్ ఫీట్స్ని ఆర్ స్పేస్ని బట్టేసి నువ్వు అలొకేట్ చేయొచ్చు. బట్ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇప్పుడు నేను ఈ వీడియోస్ తీస్తున్నాను, ఇక్కడ 2 పెద్ద పెద్ద లైట్లు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద మంత్ కొంచెం నాకు రెంట్ ఎలక్ట్రిసిటీ బిల్ వచ్చింది, ఒక 5,000 వచ్చింది అనుకుందాం. అన్ని రూమ్స్కి నేను సమానంగా ఇవ్వచ్చా? ఇప్పుడు ఇది మా హౌజు, ఇవి 3 రూమ్స్ అనుకుందాం, అంత హైపోథెటికల్. రూమ్ నెంబర్ 1, రూమ్ నెంబర్ 2, రూమ్ నెంబర్ 3. ఎలక్ట్రిసిటీ నాకు ఒక 6,000 వచ్చింది నెలకి. సో నేను దీనికి ఒక 2,000 రూపీస్ కాస్ట్, దీనికి ఒక 2,000 రూపీస్ కాస్ట్, దీనికి ఒక 2,000 రూపీస్ కాస్ట్ నేను అలా అలొకేట్ చేస్తే కరెక్టా అంటే కరెక్టే. ఎప్పుడు ఇక్కడ ఒక 2 ట్యూబ్ లైట్లు, ఇక్కడ ఒక 2 ట్యూబ్ లైట్లు, ఇక్కడ ఒక 2 ట్యూబ్ లైట్లు పెడితే కరెక్టే కదా. 3 సేమ్ ట్యూబ్ లైట్స్ ఉన్నాయి కాబట్టి ఈ 6,000ని 3కి సమానంగా పంచేయచ్చు, తప్పేముంది. అంతకన్నా ఇక్కడ క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం కూడా లేదు మనకు, కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ ప్రకారం చాలు అని. కానీ ఈ రూమ్ని, దిస్ ఈజ్ మై స్టూడియో, ఇక్కడే పీసీ ఉంటుంది, ఇక్కడే లైటింగ్ ఉంటుంది,
ఇక్కడే మొత్తం నీకు స్టూడియోకి సంబంధించిన ఎక్విప్మెంట్ ఉంటుంది, అంటే ఇక్కడే పవర్, ఇక్కడే ఏసీ ఉంటుంది, ఇక్కడే ఎక్కువ నాకు ఖర్చు కావాలి. ఇప్పుడు నేను 2000 చేయాల్సిన అవసరం ఏముంది? ఈ రూమ్ మొత్తాన్ని నేను ఒక 1 hour కూడా నేను వాడాను. అసలు అందులో ఫ్యాన్స్ ఉండవు, లైట్స్ ఉండవు, ఏముండవు. సో ఇప్పుడు ఇది అన్రీజనబుల్ అలొకేషన్ అయిపోతుంది కదా. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అంటే మన కళ్ళకు కనిపించేది. బట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో, అంటే కరెంటు బిల్లు, జనరల్ కరెంటు బిల్లు స్పేస్ బేసిస్ పైన చెయ్యి, ఎందుకంటే ఆ స్పేస్ని బట్టే ట్యూబ్లైట్స్ ఉంటాయి కాబట్టి. కానీ యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ పవర్. పవర్ అంటే ఏంటంటే మీ ఎక్విప్మెంట్కి సపరేట్ లైన్ ద్వారా వాళ్ళు హై వోల్టేజ్ పవర్ని మీకు పంపిస్తారు. ఇప్పుడు ఇక్కడ పెద్ద మిషన్లు ఉన్నాయి, ఇక్కడ కొంచెం మామూలు మిషన్స్ ఉన్నాయి, ఇక్కడ కొంచెం యావరేజ్ మిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇది వీడే మొత్తం కరెంట్ బిల్ అంతా తాగేస్తాడు, కాబట్టి వీనికి ఎక్కువ ఇవ్వాలి. అయితే మనం ఏం చెప్పొచ్చు, మిషన్ అవర్స్ ఇంటూ ఆర్ వాళ్ళకున్న వోల్టేజ్ ఏమేమైతే పేర్లు ఉంటాయో ఆ పేర్లు మల్టిప్లై చేయడం. కానీ అర్థమవుతుందా? సో ఏదైతే స్పేస్ బేసిస్ పైన ఉంటుందో స్పేస్ పని చేయాలి, ఏదైతే వాల్యూ బేసిస్ పైన ఉంటుందో వాల్యూ పని చేయాలి, ఏదైతే నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ బేసిస్ పైన ఉంటుందో అది చేయాలి. అది సరిపోకపోతే డైరెక్ట్ లేబర్ ఆర్ డైరెక్ట్ వేజెస్ ఆర్ ఎనీథింగ్ అదర్ బేసిస్ చేయొచ్చు. ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. సార్ థియరిటికల్గానే చెప్పారు, మాకు కొంచెం ప్రాక్టికల్గా కావాలి అంటే విల్ స్టార్ట్. క్వశ్చన్స్ కూడా చేస్తాను, పే మ్యాక్సిమం అటెన్షన్. సో పనిగా ఇంకొక కాన్సెప్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ యూ డోంట్ మిస్ అవుట్ వాట్ యూఆర్ లెర్నింగ్. మనకు 2 ప్లేస్ చేస్తే 2 ఇంకోటి వస్తుంది, 2 మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది అనే కాస్టింగ్ కాదు. అలా చెప్తున్నారంటే మీకు కరెక్ట్గా అర్థం కావట్లేదని అర్థం. లిజన్ ప్రాపర్లీ. మనకు ప్రొడక్షన్స్ యూనిట్స్ ఉన్నాయి ఈ క్వశ్చన్లో. ఏమేమి ఉన్నాయి? 1, 2, 3. ఓకే. అట్లాగే మనకు సర్వీస్ యూనిట్స్ ఉన్నాయి, సర్వీస్ డిపార్ట్మెంట్స్ అని అంటారు. సర్వీస్ యూనిట్స్ ఉన్నాయి, అవేంటి? ఆ పార్కు, ఆ అడ్మిను, ఆ క్యాంటీన్, ఇవి ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, నాకు ఓవరాల్గా ఇంకర్ అయిన ఆ పెద్ద తాత అని చెప్పాను కదా, తాత పెద్ద మనిషి అని, అతను మొత్తం ఇంకర్ అయిన ఎక్స్పెండిచర్ని కామన్ కాస్ట్ సెంటర్ నుంచి ఒక్కొక్క దానికి ఇంత పడేస్తూ ఉంటాడు. సో దట్ యు ఆర్ కాలింగ్ యాజ్ ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్. అర్థమవుతుందా లాజిక్? ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ అంటే అర్థం ఏంటి? నేను రెంట్ ఇంకర్ అయ్యాను, అందరికీ కొంచెం ఇచ్చేస్తాను. నేను పిఎఫ్ కట్టాను, అందరికీ కొంచెం ఇచ్చేస్తాను. అందరికీ. వాడు ప్రొడక్షన్ చేస్తాడా, వాడు ప్రాఫిట్ సెంటరా, కాస్ట్ సెంటరా, నాకు సంబంధం లేదు, అందరికీ ఇచ్చేస్తాను. క్యాంటీన్లో ఫుడ్ తిన్నారు, వాళ్ళందరికీ ఇచ్చేస్తాను. ఓకే. సో ఇలా నాకైన ఖర్చుని క్లియర్గా అందరికీ పంచేస్తాను. సో దట్ ఈస్ కాల్డ్ ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్. దెన్ వాట్ ఈస్ దిస్ సెకండరీ డిస్ట్రిబ్యూషన్? ఫస్ట్ లాజిక్ అర్థం చేసుకోండి, దీనిలో ఉన్న మెథడ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాజిక్ ఏంటి అంటే, వీడు స్వతహాగా బతకగలుగుతాడు. ఒక పెద్ద కొడుకు అని చెప్పాను కదా, అతను సంపాదిస్తున్నాడు, ఇతను సంపాదిస్తున్నాడు. ఇతనికి నువ్వు ఎంత ఖర్చు ఇచ్చినా అతను మోయగలుగుతాడు, ఇతనికి ఎంత ఇచ్చినా మోయగలుగుతాడు. కానీ వీళ్ళిద్దరు చిన్న పిల్లలు, వాళ్ళకు నువ్వు స్కూల్కి పంపించాలి, కానీ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఎక్స్పెక్ట్ చేయలేవు. వీళ్ళ దగ్గర క్యాంటీన్లో కూడా వాళ్ళకు డబ్బులు రావు, మనమే వాళ్ళకి పెట్టాలి. అంటే ఒక పెద్దవాళ్ళు అనుకుందాం, ఇది మొత్తం ఒక ఫ్యామిలీ అయితే 3 కొడుకులు పెద్దవాళ్ళు, లైక్ పెద్దవాళ్ళు అంటే సంపాదించే స్తోమత వచ్చిన వాళ్ళు, 2 చిన్న పిల్లలు, వీళ్ళు ఏజ్డ్ పర్సన్స్. ఓకే. సో ఇప్పుడు వీళ్ళగా వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు కాబట్టి వాళ్ళంతా వాళ్ళు బతకగలుగుతారు. ఈ 3 ఏం సంపాదించలేరు కాబట్టి వాళ్ళు బతకలేరు. అయితే మనం అనుకోవచ్చు, వీళ్ళు ఎట్లాగో సంపాదించలేరు కదా, ఇంట్లో నుంచి బయట ఇలా కూడా ట్రై కదా అని చెప్పి మనం అంటామా? అనలేం కదా. ఒక ఫ్యామిలీలో సంపాదించిన వాళ్ళే ఉండాలి, సంపాదించిన వాళ్ళు ఉండకూడదు అనేది ఏం లేదు కదా. మనకు అదేం నేర్పించట్లేదు మన సంస్కారం కూడా. అట్లాగే కంపెనీలో కూడా వీడు సంపాదిస్తుండే, ఈ 3తోనే నేను ఫ్యాక్టరీ నడిపిస్తా అంటే కంపెనీ నడవదు, ఫ్యాక్టరీ నడవదు. ఎందుకు? వాళ్ళు తినడానికి నీకు క్యాంటీన్ కూడా కావాలి. వాడు సంపాదిస్తలేడు, ఎందుకంటే క్యాంటీన్లో ఫుడ్ బయట వాళ్ళకి అమ్ముకొని కాదు, మీ ఆఫీస్లో మీ ఫ్యాక్టరీలో ఉన్న వేరే డిపార్ట్మెంట్కి అమ్ముకోవడానికి. అంటే దిస్ ఈజ్ గివింగ్ ఎ సర్వీస్.
దిస్ ఈజ్ గివింగ్ ఎ సర్వీస్. ఎవరికి ఇస్తుంది? సర్వీస్ టు ద ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్. సర్వీస్ టు ద ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్. లాజిక్ అర్థమవుతుందా? మొత్తం ఫ్యామిలీ మెంబర్స్లో వీళ్ళు పెద్దవాళ్ళు అనుకుందాం, వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేస్తారు అనుకుందాం. ఇప్పుడు వీళ్ళు బతుకోలేరు. డబ్బులు వస్తున్నాయి కరెక్టే, కానీ వాడు బతకలేడు. వాళ్ళ మదరు వాళ్ళ పెద్దవాళ్ళు పెట్టిన అన్నమే తినాలి వాడు. అంటే వీళ్ళు సర్వీస్ డిపార్ట్మెంట్. వీడు సర్వీస్ చేస్తేనే ఆ పిల్లలు బతుకుతున్నారు, ఈ ముగ్గురు బతుకుతున్నారు, వీళ్ళు కూడా బతుకుతున్నారు. కాబట్టి దిస్ ఈజ్ ఎ సర్వీస్ డిపార్ట్మెంట్. ఇప్పుడు పార్క్ తీసేయాలంటే దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది. ఒక్కొక్కసారి నీకు మెంటల్గా ఫటీక్ వచ్చినప్పుడు, టైర్డ్ అనిపించినప్పుడు, రిలాక్సేషన్ కోసం నువ్వు పార్క్ వెళ్ళాలి. అంటే ఈ విత్ ఇన్ ద ఫ్యాక్టరీలోనే పార్క్ కూడా అవసరం రిలాక్సేషన్ కోసం, వాళ్ళ మెంటల్ స్టెబిలిటీని కాపాడుకోవడానికి. కాబట్టి ఇది కూడా సర్వీస్ ఇస్తుంది. ఎవరికి ఇస్తుంది? వీళ్ళందరికీ ఇస్తుంది. రైట్. అడ్మినిస్ట్రేషన్ ఉంది. మనం అంటాం అడ్మినిస్ట్రేషన్ ఎందుకు తీసేసేయడానికి? లేదు, అడ్మినిస్ట్రేషన్ ఉంటేనే మళ్ళీ వర్కర్స్ ఏ టైంకి వస్తున్నారు, వాళ్ళ పిఎఫ్ ఎట్లా వెళ్తుంది, వాళ్ళకు ఆ ఫామ్ 16 ఎప్పుడు ఎట్లా ఇస్తున్నారు, ఓకే, సో వాళ్ళ టీడీఎస్ ఎట్లా కట్ అవుతుంది, పెర్క్విజిట్స్ ఎలా కలెక్షన్ అవుతుంది, ఓవర్ టైం ఎట్లా కలెక్షన్ అవుతుంది, ఇది మొత్తం అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటారు. అంటే ఈ పార్కు, ఈ అడ్మిన్, ఈ క్యాంటీన్, ఆ మూడు మనకు అవసరం. ఆ మూడు సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాయి. ఎవరికి ప్రొవైడ్ చేస్తున్నాయి? ఈ ప్రొడక్షన్ వాళ్ళకి చేస్తున్నాయి. కాబట్టి వీళ్ళు ఇంకరైనా ఖర్చు వాళ్ళ ఖర్చు కాదు, ఆ ఖర్చుని మళ్ళీ వీళ్ళని ఎత్తి మీద వేసేసాయి. ఎందుకు వాళ్ళ మీద ఎత్తి మీద వేయాలి? వీళ్ళు లేకపోతే నువ్వు లేవు, ఆ పెద్దవాళ్ళు లేకపోతే నువ్వు లేవు, నీ క్యాంటీన్ లేకపోతే మీ వాళ్ళు ఉండలేరు, స్ట్రైక్ వెళ్ళిపోతారు మీ వర్కర్స్. కాబట్టి వీళ్ళ లోపల ఎంతైతే నువ్వు ఖర్చు ఇంకర్ అవుతున్నావో ఆ ఖర్చు మొత్తాన్ని ఆ ముగ్గురికి మళ్ళీ తిరిగి ఇచ్చేసేయి. తిరిగి అంటున్నాను కాబట్టి దట్ ఈస్ సెకండరీ డిస్ట్రిబ్యూషన్ ఆర్ రీడిస్ట్రిబ్యూషన్. లాజిక్ అర్థమవుతుందా? క్యాలిక్యులేషన్స్ చిన్న విషయాలు. కాస్టింగ్లో క్యాలిక్యులేషన్ కన్నా ముందు కాన్సెప్ట్ పైన ఫోకస్ చేయండి. ఇంటి పెద్దగా అందరికీ ఖర్చు నేను ఫస్ట్ టైం ఇచ్చేస్తున్నాను, అది ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్. వీళ్ళు డబ్బులు సంపాదించే కెపాసిటీలో లేరు కాబట్టి వాళ్ళ ఖర్చు వీళ్ళకి అవసరం కాబట్టి వీళ్ళు మళ్ళీ వీళ్ళకి ఇచ్చేదాన్ని సెకండరీ డిస్ట్రిబ్యూషన్. ఏ మెథడ్లో ఇస్తారని చెప్పడానికి వీ హ్యావ్ డిఫరెంట్ మెథడ్స్. మనము ఒక 2 మెథడ్స్ని ఇవాళ క్లాస్లో మనం చూద్దాం ఆఫ్టర్ ఏ షార్ట్ బ్రేక్. మీ బుక్లో చాలా ఇచ్చాడు, ఇది ఏ బేసిస్లో చేయాలి, ఆ బేసిస్లో చేయాలని. నేను అవన్నీ ఏం చదవలేదు. ఎందుకు అంటే బద్ధకంతో కాదు, నేను మీకు ఇంత లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేసిన కాడికి మీకు తెలియాలి. కానీ ఎవరికైనా డౌట్ ఉంటే నేను ఒక్కసారి చదువుతాను, మీరు చూడండి. ఎవరికైనా డౌట్ ఉంటే, ఐ డోంట్ థింక్ ఎనీబడి డౌట్ ఉంటుందని అనుకోవట్లేదు ఇంతసేపు చెప్పిన తర్వాత. రెంట్ అండ్ అదర్ బిల్డింగ్ ఎక్స్పెన్సెస్. రెంట్ కట్టాం, మొత్తం ఫ్యాక్టరీ కలిపి మనం రెంట్ కట్టాం. ఏ బేసిస్ పైన చేయాలి? ఎవడోడు ఎంతెంత స్పేస్ ఆక్యుపై చేసిండో ఆ బేసిస్ పైన చేయాలి. లైటింగ్ అని చెప్పాను. లైటింగ్ కోసం ఆల్రెడీ నేను ఎక్స్ప్రెషన్ ఇచ్చాను. ఎవరి దగ్గర ఎక్కువ లైట్లు ఉంటే వాడికి ఎక్కువ లైట్లు అంటే లైట్లు కౌంట్ చేయకు. అంటే మేబీ క్వశ్చన్లో లైట్స్ ఇచ్చాడు అనుకో, ఇందులో 50 లైట్లు వాడతాడు, ఇందులో 30 వాడతాడు, ఇందులో 10 వాడతాడు, ఇందులో 2 వాడతాడు అంటే ఆ బేసిస్ పైన అపోర్షన్ చేసుకోవచ్చు. బట్ అది లేనప్పుడు స్పేస్ బేసిస్ పైన చేసుకోవాలి. సార్ ఒక క్వశ్చన్కి వేరే చేస్తున్నట్టు వేరే ఎందుకు చేస్తున్నట్టే క్వశ్చన్లో ఇన్ఫర్మేషన్ అలా ఇవ్వలేదు. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని నువ్వు ఎంత బెస్ట్గా యూజ్ చేసుకుంటావు అనేది నీ అండర్స్టాండింగ్ పైన ఉంటుంది. సో లైటింగ్ అనేది మీరు లైట్ స్పేసెస్ పైన కానీ ఫ్లోర్ ఏరియా పైన కానీ ఉంటుంది. ఫైర్ ప్రికాషన్ సర్వీసెస్. ఫైర్ ప్రికాషన్ అంటే మొత్తాన్ని కలిపి మనం ఫైర్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, లేకపోతే ఫైర్ రాకుండా మనం కొన్ని ప్రికాషన్స్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఎక్కువ ఎక్విప్మెంట్ ఉంది, ఎక్కువ ప్లేస్ ఉంది అంటే నువ్వు ఎక్కువ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ని పెట్టాలి, అక్కడ ఫైర్ డ్రిల్స్ చేయాలి. ఇక్కడ ఎక్కువ ఉంది, ఇక్కడ చేయాలి, ఎక్కువ చేయాలి. ఇక్కడ ఎక్కువ ఉంది, ఇక్కడ చేయాలి. ఇక్కడ అవసరం లేదు, చేస్తే మేబీ కొంచెం తక్కువ స్పేస్ ఉంటే తక్కువ చేయాలి. కాబట్టి ఇది కూడా ఏరియా బేసిస్ పైన చేయాలి. ఎయిర్ కండిషనింగ్, అది మన అందరికీ అర్థమైంది. ఎక్కువ స్పేస్ ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కువ ఏసీ పెట్టాలి.
ఇక్కడ తక్కువ స్పేస్ ఉంది కాబట్టి తక్కువ ఏసీ పెట్టాలి. అయితే మీలో కొంతమందికి డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ ప్రొడక్షన్ వాళ్ళకి ఏసీ ఎందుకు సార్, మన ప్రోడక్ట్కి ఏసీ అవసరం అంటే అబ్సల్యూట్లీ అవసరం. ఇప్పుడు మీరు సీడ్స్ ఇండస్ట్రీలో ఉన్నారు, కెమికల్ ఇండస్ట్రీలో ఉన్నారు, సీడ్స్ ఫుడ్ ప్రాసెసింగ్ దానిలో ఉన్నారు, అండ్ కెమికల్స్ పెస్టిసైడ్స్లో ఉన్నారు. సో కొన్ని వాటికి ఏంటి అంటే మీరు ఒక టెంపరేచర్లో పెట్టాలి. అది కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ అంటారు కదా, మనకు ఇన్కమ్ ట్యాక్స్లో 35 సెక్షన్ ప్రకారము. అలాగా దీన్ని ఒక లెవెల్ ఆఫ్ టెంపరేచర్ పెడేటప్పుడు దీనికి ఏసీ కావాలి, దీనికి ఏసీ కావాలి, దీనికి ఎక్కువ ఏసీ కావాలి. సో అప్పుడు ఏం చేయొచ్చు, దేని స్పేస్ ఎక్కువ ఉందో దాని బేసిస్ పైన అలొకేట్ చేస్తాం, అంటే ఏసీకి అయిన ఖర్చుని అలొకేట్ చేస్తున్నారు అర్థం. ఓకే, సో పర్కోజిట్స్ ఉన్నాయి. పర్కోజిట్స్ అంటే అర్థం తెలుసు కదా, ఒక వర్కర్స్కి మనం ఒక పర్కోజిట్ ఇస్తున్నాము, ఏదో ఎక్కువ చేసినందుకు కొంచెం అట్లా అన్నట్టుగా. ఇక్కడ ఒక జనరల్గా కార్ ఏమి ఇవ్వరు, ఎంప్లాయీస్కి కార్స్ ఇస్తారు. వర్కర్స్కి పర్కోజిట్స్, ఈ బోనస్ ఆ బోనస్ అట్లా ఇస్తారు. సో మనం ఏం చేయొచ్చు, వాళ్ళ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ పైన చేయొచ్చు. లేబర్ వెల్ఫేర్ ఎక్స్పెన్సెస్. లేబర్ వెల్ఫేర్ అంటే లేబర్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి నువ్వు ఏమైనా ఎంకర్ అవుతున్నావు అంటే, ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ వల్ల ఏదో స్ప్రేలు అట్లా చేస్తున్నాం అనుకుందాం, ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వీళ్ళు ఎక్కువ వాడచ్చు స్ప్రేని, సో వీళ్ళకి ఎక్కువ ఇవ్వాలి, వీళ్ళకి తక్కువ ఇవ్వచ్చు. ఓకే, సో ఇక్కడ అందరికీ క్లోతింగ్ ఉంది అంటే అందరికీ బట్టలు ఇప్పించాలనుకుంటున్నారు, సో వీళ్ళు ఎక్కువ నెంబర్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఎక్కువ ఇవ్వాలి. అంటే ఏదైనా వాళ్ళకి సంబంధించింది కాబట్టి నెంబర్ పైన వెళ్ళండి అని అర్థం. ఇప్పుడు ఈఎస్ఐ పిఎఫ్, ఈ లాజిక్ ఆల్రెడీ చెప్పాను. ఈఎస్ఐ పిఎఫ్ ఎప్పుడైనా మనము వాళ్ళ డైరెక్ట్ వేజెస్ బేసిస్ పైన తీసుకుంటాం. అంటే ఇప్పుడు ఇండివిజువల్ డైరెక్ట్ వేజెస్ ఇచ్చాడు అనుకుందాం, ఇండివిజువల్ డైరెక్ట్ వేజెస్ పైన తీసుకోండి. అది లేదు అంటే నెంబర్ ఆఫ్ వర్కర్స్ పైన తీసుకోండి. అగైన్ డోంట్ థింక్ ఇట్స్ అ కన్ఫ్యూజింగ్ థింగ్. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం క్వశ్చన్లో క్లియర్గా వీళ్ళు ఇంతమంది ఉన్నారు, వాళ్ళ డైరెక్ట్ వేజెస్ ఉన్నాయంటే డైరెక్ట్ వేజెస్తో మల్టిప్లై చేసి తీసుకోండి, లేకపోతే ఓన్లీ నెంబరే ఇచ్చారంటే నెంబర్ బేసిస్ పైన తీసుకోండి. ఓకే, సో డెప్రిసియేషన్ ఇందాక చెప్పాను, డెప్రిసియేషన్ అంటే ఎక్కువ వాల్యూ ఉన్న దగ్గర ఎక్కువ డెప్రిసియేషన్ అవుతుంది, సో వాల్యూ బేసిస్ పైన. సో ఇవన్నీ మీరు చదువుకోండి, లైక్ ఇట్స్ నార్మల్ థింగ్ ఓన్లీ. సో ఈ సెకండరీ మెథడ్లో, సెకండరీ డిస్ట్రిబ్యూషన్లో ఫస్ట్ విల్ టాక్ అబౌట్ డైరెక్ట్ మెథడ్ అండ్ దెన్ స్టెప్ ladder మెథడ్, reciprocal method. So I'll explain, don't worry. లాజిక్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆన్సర్ క్వశ్చన్ మీ బుక్లో ఉన్నాయి. ఒక క్వశ్చన్ ఉంది, ఏబిసి 3 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, నేను క్వశ్చన్ బోర్డు పైన రాస్తాను. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద క్వశ్చన్. ఒక ఫ్యాక్టరీలో ఏబిసి అనే 3 ఉన్నాయి. అవి ఏంటి అంటే ప్రొడక్షన్కి సంబంధించినవి, అంటే ప్రొడక్షన్
డిపార్ట్మెంట్స్. లిజన్, ఈ క్వశ్చన్ ఆన్సర్ చిన్నగా ఉంది సార్, ఇది ఇంత మాకు ఎగ్జామ్లో రాదని కాదు. ఎంత చిన్న ఎగ్జాంపుల్ అయినా పర్లేదు, ఎంత చిన్న ఇల్లుస్ట్రేషన్ అయినా పర్లేదు, అది మీకు ఎంతో అంత నాలెడ్జ్ ఇస్తుంది. ఆ నాలెడ్జ్ని మీరు పట్టుకోవాలి, దాన్ని క్యాప్చర్ చేసుకోవాలి, ఆ నాలెడ్జ్ని పెద్ద క్వశ్చన్లో యూస్ చేసుకోవాలి. ఓకే, అన్ని పెద్ద క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తే అయిపోతుందని కాదు, చిన్న క్వశ్చన్స్ నుంచి చిన్న నాలెడ్జ్ని పెద్ద క్వశ్చన్లో యూస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మన కంపెనీలో, మన ఫ్యాక్టరీలో ఏబీసీ అనేది 3 ప్రొడక్షన్ యూనిట్స్ ఉన్నాయి. అంటే వాళ్ళు ప్రొడక్షన్ చేస్తారు అంటే డబ్బులు కూడా సంపాదిస్తారు, కాబట్టి దే ఆర్ ప్రాఫిట్ సెంటర్స్. ఇవి ఈ 4 ఉన్నాయి. ఈ 4 ఏంటంటే సర్వీస్ డిపార్ట్మెంట్స్. సర్వీస్ డిపార్ట్మెంట్ అంటే అర్థం ఏంటి? ఈ 4 వీళ్ళకి సర్వీస్ ఇస్తాయి, ఇది వీళ్ళకు సర్వీస్ ఇస్తుంది, ఇది సర్వీస్ ఇస్తుంది, అది సర్వీస్ ఇస్తుంది. అంటే మీనింగ్ ఏంటి? వాళ్ళు ప్రాఫిట్ సెంటర్స్ కాదు, వీళ్ళు ప్రాఫిట్ సెంటర్స్. డబ్బులు సంపాదించగలుగుతారు కానీ వీళ్ళు డబ్బులు సంపాదించలేరు, కాబట్టి వీళ్ళు ఇంకరైన ఖర్చుని వీళ్ళ నెత్తిపైన మనం వేసేసేయాలి. అది లాజికల్. అయితే మనం ఎలా చేయాలి అంటే డైరెక్ట్ మెథడ్ అంటే అర్థమైందంటే ఇండివిజువల్గా వెళ్ళాలి. సో ఫస్ట్ డిపార్ట్మెంట్ 1, అది క్వశ్చన్ ఏమిచ్చాడంటే స్టోర్స్ డిపార్ట్మెంట్ అని ఇచ్చాడు. సో స్టోర్స్ డిపార్ట్మెంట్ ఎంత ఇచ్చాడు? 4 lakhs ఇచ్చాడు. 4 lakhs. నేను మొత్తం రాయట్లేదు పర్టికులర్స్ అమౌంట్ అని, అంత బద్ధకంగా మీరు ఉండకండి, నేను కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉన్నాను. ఆ ప్రజెంటేషన్ మీరు చూసుకోవాలి. ఓకే, సో స్టోర్స్ డిపార్ట్మెంట్ 4 lakhs ఇంకర్ అయ్యారు. సో కాకపోతే కింద వర్కింగ్స్ ఏమి ఇచ్చాడంటే స్టోర్కి సంబంధించింది ఏముందో చూడండి. నెంబర్ ఆఫ్ హార్స్ పవర్ ఆఫ్ ద మెషిన్, నెంబర్ ఆఫ్ వర్కర్స్, వాల్యూ ఆఫ్ స్టోర్స్ రిక్వజిషన్ ఇన్. నేను బైహార్ట్ చేసేటట్టుగా చెప్పట్లేదు, అట్లా మీరు నేర్చుకోండి అని చెప్పడం కూడా నా ఉద్దేశం కాదు, బట్ అర్థం చేసుకోండి. స్టోర్స్ డిపార్ట్మెంట్ అంటే అర్థం ఏంటి? మళ్ళీ రబ్ చేస్తానులేండి. ఇది మన ఫ్యాక్టరీ అయితే ఇక్కడ ప్రొడక్షన్ జరుగుతప్పుడు ఇక్కడ ఒక స్టోర్స్ డిపార్ట్మెంట్ అనేది ఉంది. అంటే మీనింగ్ ఏంది? ఈ స్టోర్స్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయిన ఖర్చుని మనం తీసుకెళ్ళి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి ఇచ్చేస్తున్నాము. అయితే మనం ఏమంటాము? ఈ స్టోర్స్ డిపార్ట్మెంటే మనం అనుకుందాం. ప్రస్తుతానికి నువ్వు కూడా స్టోర్స్ డిపార్ట్మెంట్ అంటే మీరు, నేను కూడా స్టోర్స్ డిపార్ట్మెంటే అనుకుందాం. ఇప్పుడు నేను ఎలా ఆలోచించాలి? అరే నా బకెట్లో 4 లక్షల ఖర్చు ఉంది, ఇప్పుడు నేను దీన్ని తీసుకెళ్ళి వీళ్ళ నెత్తి మీద వేయాలి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో. అయితే నేను ఏ బేసిస్ పైన ఇవ్వాలి అంటే ఎవడైతే నన్ను ఎక్కువ సతాయించిండో, ఎవడైతే నన్ను బాగా ఇబ్బంది పెట్టిండో, ఎవడి కారణం వల్ల నేను ఈ 4 లక్షలు ఇంకర్ అయ్యానో వానికే ఇస్తాను అంటుంది. లాజిక్ అర్థమవుతుందా? ఈ స్టోర్స్ డిపార్ట్మెంట్లో ఇంకరైన ఖర్చుని ఉత్తనే ఇట్లా పారబోయేది అది, అంటే ఇట్లా ఉత్తనే ఇవ్వదు. నేను ఈ ఖర్చు ఇంకర్ అవ్వడానికి, నాకు ఈ పరిస్థితి రావడానికి ఎవరు కారణం అంటే 1, 2, 3 ఈ 3 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఈ 3 డిపార్ట్మెంట్లు అందరూ ఒకేలా లేరు. ఒక డిపార్ట్మెంట్ వాడు నాకు ఎక్కువ ఆకలిస్తుంది అంటున్నాడు, అంటే ఎక్కువ పర్చేజ్ రిక్వజిషన్ అడుగుతున్నాడు, అంటే నాకు ఐటమ్స్ కావాలి అని చెప్పి సతాయిస్తున్నాడు. ఇంకొక వాడు కొంచెం తక్కువ సతాయిస్తున్నాడు, ఇంకొక వాడు అసలు సతాయించట్నే లేదు, అంటే ఇంక వాడు ఏం డిస్టర్బే చేయట్లేదు. సో ఇప్పుడు నీ 4 lakhsని కూడా వాళ్ళకి ఏ బేసిస్ పైన ఇస్తావంటే ఏ బేసిస్ పైన వాళ్ళు నీకు కాస్ట్ ఇంకర్ అయ్యేలా చేశారో వాళ్ళకి ఇస్తారు. అర్థమవుతుందా? ఇప్పుడు 4 స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు, నేను ఫ్యాకల్టీ, కాస్టింగ్ చెప్తున్నాను. నేనేమన్నానంటే నాకు ఇంకరైన ఖర్చు, నేను ఎంతైతే ఖర్చు ఇంకర్ అవుతున్నానో అది మొత్తం నేను మీ దగ్గర నుంచే తీస్తానమ్మా, ఎందుకంటే నా ఖర్చు నా పాకెట్లో నుంచి పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. నేను ఇప్పుడు ఒక 4,000 ఇంకర్ అయ్యానంటే 4,000 4 స్టూడెంట్స్ దగ్గర నుంచి తీసుకుంటాను అని అర్థం. అంటే మీనింగ్ ఏంటి? నా 4,000ని నేను మీకు ఇచ్చేస్తున్నాను, అంటే నేను అలొకేట్ చేస్తున్నాను. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఒక స్టూడెంట్ వాడికి అసలు ఏం అర్థం కావట్లేదు. నేను డైలీ 1 hour క్లాస్ చెప్తే అందులో 40 minutes వాడే నన్ను అడుగుతున్నాడు, నాకు సార్ ఇది డౌట్ ఉంది, అది డౌట్ ఉంది, ఇది డౌట్ ఉందని. ఇంకొక స్టూడెంట్ 15 minutes నన్ను డౌట్స్ అడుగుతున్నాడు. ఇంకొక స్టూడెంట్ కొంచెం షార్ప్ ఉన్నాడు, 5 minutes డౌట్ అడుగుతున్నాడు. ఇప్పుడు నేను మొత్తానికి పర్ డే టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపాయలు ఇంకర్ అయ్యాను అనుకుందాం. అంటే ఒక రోజు ఒక క్లాస్ తీసుకోవడానికి నాకు 100 రూపాయలు ఖర్చు అయింది. నేనేమన్నాను, 100 రూపాయలు నా పాకెట్లో నుంచి పెట్టుకొని నేను మీకే ఇచ్చేస్తాను, మీకే క్లాస్ చెప్తే నాకు ఇంకర్ అయింది కదా, మీరే నాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి. ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను ఏం చేయాలి? వీడు నన్ను ఎక్కువ సతాయించిండు, వీడు ఎక్కువ డౌట్లు అడిగిండు, సో నేను వీనికి 40% ఇస్తాను, వీనికి 15% పర్సెంటేజ్ తీయట్లేదు. లైక్ యూ కెన్ డూ దట్ క్యాలిక్యులేషన్. 40:15:5 5 1s 5 3s 5 8s, సో 8:3:1 రేషియోలో వాళ్ళకి నా 100 రూపీస్ను నేను అలొకేట్ చేస్తాను. లాజిక్ అర్థమవుతుందా? ఈ కాన్సెప్ట్ని మీరు పెద్ద ప్రాబ్లంలో వాడచ్చు. ఎలా వాడచ్చు? నా స్టోర్స్ డిపార్ట్మెంట్లో
4 లక్షలు నేను ఇంకర్ అయ్యాను. కానీ 4 లక్షలు ఇంకర్ అవ్వడానికి ఈ 3 ప్రొడక్షన్ డిపార్ట్మెంట్సే నాకు కారణము. కానీ అందరూ ఈక్వల్గా కారణం కాదు, డిఫరెంట్ లెవెల్లో. ఈ క్వశ్చన్లో ప్రస్తుతానికి మీకు డైరెక్ట్గా అమౌంట్ ఇచ్చాడు. 2.5 lakh, 1.5 lakh, 2.5 lakh, 1.5 lakh, 1 lakh, మొత్తం కలిపితే ఎంత అవుతుంది? 2.5, 3.54, 5 lakhs అవుతుంది. 2.5, 3.5, 4, 5. ఓకే, సో వాల్యూ ఇచ్చాడు కదా, యా కరెక్ట్ మీ వాల్యూ ఇచ్చాడు. 2.5, 1.5, ఓకే. సో 25:15:10. మీరు క్యాలిక్యులేటర్ వాడుకోవచ్చు. 5:3:2. మళ్ళీ రిపీట్ చేస్తాను, ఒక చిన్న వర్డింగ్లో తప్పు వచ్చింది. నా స్టోర్స్ డిపార్ట్మెంట్లో 4 lakhs ఇంకర్ అయ్యాను. 4 lakhs ఇంకర్ అవ్వడానికి వీడు నన్ను కొన్ని మెటీరియల్ అడిగాడు, వీడు నన్ను ఇంకో కొన్ని మెటీరియల్ అడిగాడు, మూడో వాడు ఇంకా కొన్ని మెటీరియల్ అడిగాడు. అంటే వాళ్ళు ఏ మెటీరియల్ అయితే ఎంత వాల్యూ అయితే అడిగారో ఆ వాల్యూతో ఒక పర్సంటేజ్ తీసుకొని ఒక రేషియో తీసుకొని అదే అలొకేట్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఇట్లా కూడా రావచ్చు. వీళ్ళు అడుగుతప్పుడు వీడు 10 సార్లు అడిగాడు, వీడు 20 సార్లు అడిగాడు, వీడు 30 సార్లు అడిగాడు. సో 3:2:1 రేషియోలో అది నెంబర్ ఆఫ్ టైమ్స్, నెంబర్ ఆఫ్ రిక్వజిషన్స్. కానీ ఇక్కడ క్వశ్చన్లో వాడు వాల్యూ ఇచ్చాడు, అంటే ఇంత వాల్యూకి అడిగాడు, వాడు ఇంత వాల్యూకి అడిగాడు కదా. సో వాల్యూ బేసిస్ పైన మనము అలొకేట్ చేద్దాము. కాన్సెప్ట్ బిల్డింగ్ కోసము మన క్వశ్చన్స్లో 2 క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి కాదు. సో ఇఫ్ సంబడి ఈజ్ లుకింగ్ ఫర్ నాకు 2 క్వశ్చన్లకు ఆన్సర్ కావాలి అంటే డెఫినెట్లీ మై వీడియోస్ ఆర్ నాట్ ఫర్ యూ. యా, సో 5:3:2 రేషియోలో పంచాలి. సో నేను అది క్యాలిక్యులేట్ చేయట్లేదు, చేద్దామండి ఇక. లాజిక్ అర్థమైంది కదా. ఈ స్టోర్స్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయిన ఖర్చుని 3 డిపార్ట్మెంట్లకి వాళ్ళు ఏ వాల్యూ పైన అడిగారో ఆ బేసిస్ పైన ఇచ్చాము. సో ఫస్ట్ వన్ ఈజ్ డన్. సెకండ్ వన్ ఏంటి? 3 lakhs. 3 lakhs దేనికి సంబంధించింది? 3 lakhs దేనికి సంబంధించింది అంటే టైం కీపింగ్ అండ్ అకౌంట్స్ అన్నాడు. టైం కీపింగ్ అండ్ అకౌంట్స్ అంటే మన ఫ్యాక్టరీని వెళ్ళండి, ఆ కోకోకోలా ఫ్యాక్టరీ ఎగ్జాంపుల్ రబ్ చేశాను ఇందాక. టైం కీపింగ్ అంటే ఏంది? ఒక చిన్న అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఏమంటారు, మేము మొత్తాన్ని కలిపేసి 3 లక్షలు ఇంకర్ అయ్యాము, నేను ఈ 3 డిపార్ట్మెంట్లకు ఇస్తాను, ఏ బేసిస్ పైన ఇవ్వాలి? ఈక్వల్గా ఇవ్వాలా అంటే అట్లా కాదు. ఏ డిపార్ట్మెంట్లో అయితే ఎక్కువ జనాలు ఉన్నారో వాళ్ళకి సంబంధించగా నువ్వు టైం కీపింగ్ అంటే మీనింగ్ అంటే అర్థం ఏంటి? వాడు వస్తున్నాడంటే వచ్చిన టైం చూసుకోవడం, పోతున్నాడంటే పోయిన టైం చూసుకోవడము, ఇవన్నీ ఎంప్లాయీకి సంబంధించిన ఖర్చు. కాబట్టి క్వశ్చన్లో క్లియర్గా ఇచ్చాడు, ఎంప్లాయీకి సంబంధించి నెంబర్ ఆఫ్ వర్కర్స్ 20:15:15. 20:15:15. సో 5 3s 5 3s 5 4s 4:3:3 6 10 అంటే 30,030. ఓకే, సో నెక్స్ట్ మూడోది ఏమి ఇచ్చాడు? మ్యాథమెటిక్స్లో తప్పొస్తే ఇట్స్ ఫైన్, బట్ కాన్సెప్ట్ పైన ఫోకస్ చేయండి. 1.6 lakhs పవర్ అన్నాడు. పవర్ అంటే అర్థం ఏంటి? ఇట్స్ నాట్ ఎలక్ట్రిసిటీ, ఇట్స్ అ పవర్ అంటే ఏ ఫ్యాక్టరీలో ఎక్కువ మిషన్స్ ఉన్నాయి, ఏ ఫ్యాక్టరీలో ఎక్కువ మిషన్స్తో పాటు ఎక్కువ మిషన్ అవర్స్ జరిగినాయి, అట్లా ఇన్ఫర్మేషన్ ఇస్తే రెండింటిని మల్టిప్లై చేయండి. ఇవ్వట్లేదు అంటే హార్స్ పవర్ని చూడండి. క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చాడో దాని బేసిస్ పైన మనం ఆన్సర్ చేయాలి. హార్స్ పవర్ ఆఫ్ ద మెషిన్ ఇచ్చాడు. సో 300:300:300 అంటే 3:2:2 రేషియోలో చేయాలి. సో 3:2:2 రేషియోలో. ఓకే, సో 5:2. ఇది మీరు చేయండి, వీఆర్ వేస్టింగ్ టైం. మనం ఇంకొక మెథడ్ని కూడా మనం చేయొచ్చు. అండ్ డిపెండింగ్ అపాన్ టైం, లైక్ ఐ కెనాట్ సే దట్. ఇంకా నెక్స్ట్ క్యాంటీన్ అన్నాడు. సో క్యాంటీన్లో ఎంత ఇంకర్ అయ్యాడు? 1 lakh ఇంకర్ అయ్యాడు. క్యాంటీన్ అంటే మీనింగ్ ఏంటి? అందులో అందరు వచ్చి ఫుడ్డే తింటారు కదా, ఇంకేం చేసేది లేదు కదా. అంటే నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్తో ఇంపార్టెంట్ కదా. సో నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ క్వశ్చన్లో ఇచ్చాడా? నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్, నెంబర్ ఆఫ్ వర్కర్స్ 20:15:15. సో 20:15:15
15. సో ఈ బేసిస్లో మనము అలొకేట్ చేస్తున్నాము. సో మీనింగ్ అర్థమవుతుందా? ఫస్ట్ టైం చేసిన అలొకేషన్ మొత్తం ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ అంటాము. వీళ్ళకి ఇంకర్ అయిన ప్రతి ఖర్చుని మళ్ళీ వీళ్ళకే ఇచ్చేస్తున్నాము. అంటే నా సర్వీస్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయిన ఖర్చుని నా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి ఇవ్వడాన్ని సెకండరీ డిస్ట్రిబ్యూషన్ అంటాము. అందులో వన్ ఆఫ్ ద మెథడ్స్ ఈజ్ ద డైరెక్ట్ మెథడ్. సో డైరెక్ట్ మెథడ్ అంటే మనం ఏం చేస్తాము, క్వశ్చన్లో ఇచ్చిన క్లియర్గా ఇన్ఫర్మేషన్ని బట్టేసి వాళ్ళకి ఇచ్చేసాము. ఓకే, సో ఇది ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్. నెక్స్ట్ ఏముంటుందంటే స్టెప్ ల్యాడర్ మెథడ్ అని ఒకటి ఉంటుంది. దాని మీనింగ్ కూడా నేను ఇదే క్వశ్చన్తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ నంబర్స్ చేయను. ఏంటి అంటే ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్ ఉందా, కలర్ మార్చుతాను. ఈ డిపార్ట్మెంట్ ఉందా, ఈ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే ఏకి నేను రబ్ చేసి చెప్తాను, లేదు మీకు క్లియర్గా ఉంటుంది. చిన్న బోర్డ్ ఈజ్ ఆల్వేస్ అ ప్రాబ్లం. నేను కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, యూ కెన్ డూ ప్రాబ్లమ్స్ ఆన్ యువర్ ఓన్. నా స్టూడెంట్స్ నా వీడియోస్ని కరెక్ట్గా ఫాలో అవుతున్నారైతే ఒక్క నేను సమ్ చేస్తానంటే మిగతా సమ్స్ వాళ్ళు చేయగలుగుతారు. సో దట్ ఈస్ ఆల్వేస్ ద ఫీడ్బ్యాక్ దట్ ఐ గెట్. ఒక క్వశ్చన్ కరెక్ట్గా అర్థం చేసుకోండి, మిగతా క్వశ్చన్స్ మీరు ఓన్గా చేసుకోండి. ఓకే, సో మీరు ఇంకెక్కడ ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎక్కడ క్లాసెస్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఫైన్. సో ప్రొడక్షన్లో నా దగ్గర P1, P2, P3, P4 మూడు వేసుకున్నాను. P3 3 ప్రొడక్షన్ హౌసెస్ ఉన్నాయి, 3 ప్రొడక్షన్ యూనిట్స్ ఉన్నాయి. సర్వీస్లో S1, S2, S3, S4 4 సర్వీస్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో ఇవి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ఇది సర్వీస్ డిపార్ట్మెంట్. మనం ఇందాక ఒక ఫార్ములా చేస్తాం, ఒక మెథడ్ చేస్తాం. ఆ మెథడ్లో నంబర్స్ చేయడమే కాదు, అది మన లెవెల్ కాదు. ఆ మెథడ్ ఏం చేస్తామనేది కూడా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ డైరెక్ట్ మెథడ్లో ఏం చేస్తాము, ఈ సర్వీస్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయింది మొత్తాన్ని వీడికి ఇచ్చేసాం. ఈ S2లో ఇంకర్ అయింది మొత్తాన్ని వీడికి ఇచ్చేసాం. S3లో ఇంకర్ అయింది మొత్తాన్ని వీడికి ఇచ్చేసాం. S4లో ఇంకర్ అయిన దాన్ని వీడికి ఇచ్చేసాం. వీడు అంటున్నాను అనుకోకండి, జస్ట్ ఇట్స్ అ ప్యాషన్ ఫర్ ద సబ్జెక్ట్. ఏం చేసాము, సర్వీస్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయిన ప్రతి ఖర్చుని ఓన్లీ ప్రొడక్షన్కే ఇచ్చాము. కానీ ఈ సర్వీస్ S1 S2కి ఇచ్చిందా ఎక్కడన్నా, S2 S3కి ఇచ్చిందా, లేదంటే S2 S1కి ఇచ్చిందా, S3 S2 S2 కానీ S1 కానీ ఇచ్చిందా, S4 ఇవన్నిటికని ఇచ్చిందా, ఇవ్వలేదు. సో వాట్ వీ హ్యావ్ డన్, సర్వీస్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయిన ప్రతి ఖర్చుని సింపుల్గా ప్రొడక్షన్కే పంపిస్తున్నావు. అంటే ఈ సర్వీస్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయిన ఖర్చుని S2కి పంపించావా? సార్ నాకు ఇట్లా అర్థం కావట్లేదు అంటే మన ఎగ్జాంపుల్కి వెళ్దాం. మన కోకోకోలా ఫ్యాక్టరీ మన లైఫ్ మొత్తానికి గుర్తుపెట్టుకుందాం, అంటే IPCC లెవెల్ వరకు. ఇది మన ఫ్యాక్టరీ. ఇక్కడ P1 P2 P3 ఉండే, ఇక్కడ S1 S2 S3 ఉండే. ఇది క్యాంటీన్. మనం ఏం చేస్తాం, ఇందాక మెథడ్లో ఈ క్యాంటీన్లో ఖర్చు మొత్తం P1 P2 P3కి ఏదో నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ బేసిస్లో మనం ఇచ్చేసాం. ఫైన్. ఈ క్యాంటీన్లో వర్కర్సే తింటారా, ఈ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న ఆఫీస్లో ఉన్న ఎంప్లాయీస్ తినరా? ఈ క్యాంటీన్లో అంటే ఈ పార్కులో మేబీ ఒక 2-3 ఉండొచ్చేమో, వాళ్ళు వచ్చి తినరా? లాజిక్ అర్థమవుతుంది కదా. ఈ క్యాంటీన్లో వీళ్ళే ప్రొడక్షన్ వల్లే తింటారా, వీళ్ళు కూడా తింటారు కదా. అట్లాగే ఈ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న ఖర్చు మొత్తం ఈ ముగ్గురికే ఇచ్చాము. అంటే అడ్మినిస్ట్రేషన్ ఈ ముగ్గురికే ఇస్తున్నావు. ఈ క్యాంటీన్లో కూడా మీకు వర్కర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి అంటే క్యాంటీన్లో పనిచేసే వాళ్ళు, క్యాంటీన్లో పనిచేసే వర్కర్స్ కూడా నువ్వు ఖర్చు అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ నుంచి జరుగుతున్నావు కదా. అంటే నువ్వు ఈ ఖర్చు వీళ్ళకి కూడా ఇవ్వాలి కదా, S3 కూడా ఇవ్వాలి కదా. ఈ పార్క్ అంటుంది, పార్క్ ఏం చేస్తున్నాం మనము, ఈ పార్క్లో అయిన ఎక్స్పెండిచర్ మొత్తాన్ని ఈ 3 డిపార్ట్మెంట్లకు ఇచ్చేస్తున్నాము. అది ఎంతవరకు కరెక్ట్? పార్క్లో ఓన్లీ వర్కర్సే వస్తున్నారా, ఎంప్లాయీస్ రావట్లేదా, మీ క్యాంటీన్లో ఉన్న వాళ్ళు రావట్లేదా? సో అక్కడ ప్రాబ్లం వస్తుంది, ఇష్యూస్ రేజ్ చేస్తే ప్రాబ్లం వస్తుంది. సో మనం ఫస్ట్ మెథడ్లో ఏం చేస్తాము, సర్వీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఖర్చుని ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి ఒక బేసిస్ పైన పంపించాము. అది అన్ని వేళలా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక సర్వీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఖర్చుని ఇంకొక సర్వీస్
డిపార్ట్మెంట్ కూడా యూజ్ చేసుకుంటుంది. మన ఎగ్జాంపుల్ చెప్పాను కదా, క్యాంటీన్ ఉంది, క్యాంటీన్లో ఫుడ్ అందరు తింటున్నారు కదా, మళ్ళీ ఇప్పుడు ఓన్లీ ప్రొడక్షన్ వాళ్ళకి ఇచ్చామంటే వీళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు? అయితే మీలో ఎవరికొకరికి ఒక డౌట్ వస్తుంది, అంటే స్టూడెంట్గా నాకు కూడా వచ్చేది, సార్ S1 S2 S3 మనం P1 P2 P3కి పంపిస్తున్న ముఖ్య కారణం ఏంటి? S1 S2 S3 అనేటివి కేవలం కాస్ట్ సెంటర్స్ సార్. వాళ్ళ దగ్గర డబ్బులు ఇంకర్ అవుతాము, కానీ అవి ప్రాఫిట్ సెంటర్స్ కావు. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. వాళ్ళకు డబ్బులు లేవు అనే కారణంతోనే నువ్వు ప్రొడక్షన్కి ఇస్తా అంటున్నావు. కానీ క్యాంటీన్లో వచ్చిన వాడు మళ్ళీ నాకు S2కి ఇచ్చాడు అంటే నేను దాన్ని ఏం చేసుకోవాలి? ఈ అడ్మినిస్ట్రేషన్ వాడు ఏమంటాడు, నాకున్న ఖర్చునే నేను ప్రొడక్షన్ వాడికి ఇస్తున్నాను, మళ్ళీ నువ్వు నాకెందుకు ఖర్చు ఇస్తున్నావు అంటాడు. లాజిక్ అర్థమవుతుందా? ఈ S2 క్యాంటీన్లో ఉన్నవాడు అడ్మిన్కి ఇస్తా అంటాను కొంచెం కొత్త కూడా. వాడేమంటుండు, నా దగ్గరనే డబ్బులు లేవు, సంపాదన లేదు, నేనే వీళ్ళ మీద వేస్తున్నాను, నువ్వు నా మీద ఎందుకు వేస్తున్నావు, వాళ్ళ మీద నువ్వు వేసుకోవచ్చు కదా అని చెప్పేసి. బట్ లాజికల్ ఏంటంటే ఫస్ట్ నువ్వు దీన్ని అలొకేషన్ చేయాలి. అంటే ఇందులో ఉన్న ప్రాపర్ అలొకేషన్ అంటే ఈ క్యాంటీన్లో ఎవరెవరైతే తింటున్నారో, అది పార్కులో ఉన్నవాడు అతనే ఉండొచ్చు, అడ్మినిస్ట్రేషన్లో ఉన్నవాడై ఉండొచ్చు, ప్రొడక్షన్ హౌసెస్లో ఉన్నవాడై ఉండొచ్చు. దాన్ని ప్రాపర్ అలొకేషన్ అయిపోయిన తర్వాత వీనికి S2కి ఏముంటుంది, అంటే అడ్మినిస్ట్రేషన్కి ఏముంటుంది, వాడు ఆల్రెడీ ఇంకరైనా కొంచెం ఖర్చు, పక్కన దగ్గరికి వచ్చిన కొంచెం ఖర్చు, ఆ రెండు ఖర్చుని కలిపి మళ్ళీ వీడు రీఅలొకేషన్ చేస్తాడు. ఈ పార్క్ వాడు కూడా మళ్ళీ రీఅలొకేషన్ చేస్తాడు. లాజిక్ అర్థమవుతుందా? నంబర్స్ తోటి కాదు, కాస్టింగ్ని కాన్సెప్ట్తో ఆలోచించండి. ఎస్. సో డైరెక్ట్ మెథడ్ అంటే మనం ఏం చేస్తాము, S1 S2 S3 S4 అయిన ఎక్స్పెండిచర్ని మొత్తం ప్రొడక్షన్కి పంపించాము, పక్కింటికి పంపించట్లేదు. అంటే S1 S2కి ఇవ్వట్లేదు, S2 S1కి ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదు, జస్ట్ అలా పంపించాము. సో దీన్ని మనము డైరెక్ట్ మెథడ్ అంటాము. అర్థమైంది అనుకుంటున్నాను, ఎందుకంటే ఐ కెన్ నాట్ గెట్ యువర్ ఆన్సర్, ఇట్స్ నాట్ ఎ లైవ్ క్లాసెస్. ఇప్పుడు స్టెప్ ల్యాడర్ మెథడ్ అని ఉంటుంది. ఈ మెథడ్ ఏంటి అంటే S1 నేను సమ్స్ చేస్తాను రాబోయే క్లాస్లో, ఇవాళ కాన్సెప్ట్ పైన ఫోకస్ చేద్దాం. S1 ఏం చేస్తాడంటే P1కి ఇస్తాడు, P2కి ఇస్తాడు, P3కి ఇస్తాడు, S2కి ఇస్తాడు, S3కి ఇస్తాడు, S4కి ఇస్తాడు. అర్థమవుతుందా? రిపీట్ చేస్తాను. ఫస్ట్ సర్వీస్ డిపార్ట్మెంట్, ఏ సర్వీస్ డిపార్ట్మెంట్ అయితే బాగా డబ్బులు ఎక్కువ ఇంకర్ అయినాం, ఎక్కువ ఖర్చు ఇంకర్ అయినాం, ఆ డిపార్ట్మెంటు ప్రొడక్షన్కి ఎట్లాగో ఇవ్వాలి. వాటితో పాటు పక్క సర్వీస్ డిపార్ట్మెంట్ కూడా ఇస్తుందా? ఇలా ఇస్తుంది. ఇప్పుడు ఈ S2 ఏం చేస్తుందంటే, ఆబ్వియస్లీ ఇది P1 P2 P3 నేను ఇక్కడ రాస్తాను. S1 ఏం చేస్తుందంటే P1 P2 P3కి ఇస్తుంది, దాంతోపాటు S2 S3 S4కి ఇస్తుంది. అర్థమైందా? ఈ S1 డిపార్ట్మెంటు 3 ప్రొడక్షన్స్కి ఇచ్చేస్తుంది, అంటే P1 P2 P3. దిస్ ఈజ్ అ కామన్, ఎవ్రీ టైమ్ ఇట్ విల్ హ్యాపెన్. దాంతోపాటు పక్క డిపార్ట్మెంట్ కూడా ఇచ్చేస్తుంది, S1 S2 S3 S4. S2 ఏం చేస్తుంది, ఇది S2 P1 P2 P3కి ఎట్లాగో ఇవ్వాలి, కాబట్టి P1 P2 P3 ఈ మూడికి ఎట్లాగో ఇచ్చేస్తుంది. దాంతోపాటు మళ్ళీ S2 S3కి ఇస్తుంది, S2 S3కి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, S2 డిపార్ట్మెంట్ S3 S4కి ఇస్తుంది, కానీ S1కి ఇవ్వట్లేదు. అంటే మీనింగ్ ఏంది, ఇంటర్ డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్స్ అవ్వట్లేదు. అంటే ఒక సర్వీస్ డిపార్ట్మెంట్ ఇంకో సర్వీస్కి ఇస్తుంది, కానీ మళ్ళీ అది తిరిగి మళ్ళీ దీనికి ఇస్తుందా అంటే నాకు తెలీదు అని ఈ మెథడ్ చెప్తుంది. రిపీట్, ఎవరికైనా అర్థం కాకపోతే వినండి, అర్థమైన వాళ్ళు కూడా ఒకసారి వినండి, క్లారిటీ వస్తుంది. S1 3 ప్రొడక్షన్స్కి ఇచ్చేసింది, 3 చెల్లెలకి ఇచ్చేసింది, అంటే 3 S2 S3 S3 4లకి ఇచ్చేసింది. S2 ఏం చేస్తుంది, 3 ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి ఇచ్చేస్తుంది, ఆల్రెడీ ఇచ్చిన చెల్లెకి కాకుండా ఇంకా వేరే చెల్లెలకి ఇస్తుంది, అంటే వేరే సర్వీస్ డిపార్ట్మెంట్లకి ఇస్తుంది. సో S3 S4లకి మాత్రమే ఇస్తుంది, S3 S4లకి మాత్రమే ఇస్తుంది. ఇప్పుడు S3 డిపార్ట్మెంట్ ఉంది, ఇదేం చేస్తుంది, ఆబ్వియస్లీ P1 P2 P3కి ఎట్లాగే ఇచ్చేసేయాలి. సో P1 P2 P3 ఈ మూడికి ఎట్లాగే ఇచ్చేస్తుంది. S3 ఓన్లీ S4కి ఇచ్చేస్తుంది, వీళ్ళు పక్క వాళ్ళకి ఇవ్వదు. అంటే ఆల్రెడీ అలొకేషన్ జరిగిపోయింది, ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ జరిగిపోయింది, అంటే నువ్వు మళ్ళీ చెయ్యకు అని అర్థం. ఓకే, సో ఇది ఓన్లీ S4కి మాత్రమే ఇచ్చేస్తుంది. సో S4 ఏం చేస్తుంది, P1 P2 P3కి మాత్రమే ఇస్తుంది, ఇంక ఇది పక్కదానికి ఇవ్వదు. అంటే ఇది ఏ సర్వీస్ డిపార్ట్మెంట్ కూడా ఇవ్వట్లేదు.
సో ఇలా చేయడానికి మన ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోతుంది కదా, ఇది ఎక్కువ వచ్చింది, ఇది కొంచెం తక్కువ వచ్చింది, ఇది ఇంకొంచెం తక్కువ వచ్చింది, ఇది ఇంకొంచెం తక్కువ వచ్చింది. సో ఒక స్టెప్ వైజ్గా వెళ్తుంది కాబట్టి స్టెప్ ల్యాడర్ మెథడ్ అని దీన్ని మనం అంటాము. సో ఇది సెకండ్ మెథడ్. సో థర్డ్ మెథడ్ ఏమంటుందంటే ఈక్వేషన్ మెథడ్ అని ఒకటి ఉంటుంది, రెసిప్రోకల్ మెథడ్ అని ఒకటి ఉంటుంది. దాని మీనింగ్ ఏంటంటే రబ్ చేసి చెప్తాను, ఆల్రెడీ గంట అయిందా. S1 P1 P2 P3కి ఇస్తుంది, ఆబ్వియస్లీ S2 S3 S4కి ఇచ్చేస్తుంది. అంటే ఇవి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్, ఇవి సర్వీస్ డిపార్ట్మెంట్స్. S2 ఏం చేస్తుంది, P1 P2 P3కి ఇచ్చేస్తుంది ఇందాక చెప్పుకున్నట్టే. అంటే ఈ డిపార్ట్మెంటు మళ్ళీ ఏం చేస్తుంది, S1 S3 S4 కూడా ఇస్తుంది. సార్ అదేం సార్ కన్ఫ్యూజ్ చేస్తున్నారంటే అదే ఈ మెథడ్కి ఈ మెథడ్కి ఉన్న తేడా ఏంటంటే ఇది పక్క తమ్ముని కానీ పక్క చెల్లెకి కానీ ఇవ్వదనమాట. అంటే S1 ఎప్పుడు మిగతా వాటికి ఇస్తుంది, S2 ఎప్పుడు మిగతా వాటికి ఇస్తుంది, S3 ఎప్పుడు మిగతా వాటికి ఇస్తుంది, S4 ఎప్పుడు ఇంక మిగతాది ఏమంటుంది కనుక అది ఇంక ఎవరికి ఇవ్వదు. ఈ ప్రొడక్షన్ అయితే ఎలాగో ఇస్తుంది, అందరూ ఇవ్వాల్సిందే. S1 S2 S3 S4 ప్రతి ఒక్కరు P1 P2 P3కి ఇవ్వాల్సింది. అది కాకుండా S1 ఓన్లీ మిగతా వాటికి ఇస్తుంది, S2 ఓన్లీ మిగతా వాటికి ఇస్తుంది, S3 ఓన్లీ మిగతా వాటికి ఇస్తుంది, S4 ఇవ్వదు. అలా చేసిన దాన్ని మనము స్టెప్ ల్యాడర్ మెథడ్ అన్నాము. ఈ రెసిప్రోకల్ మెథడ్ ఏంటంటే S1 ఏం చేస్తుంది, P1 P2 P3కి ఇస్తుంది, S2 S3 S4కి ఇస్తుంది. S2 ఏం చేస్తుంది, P1 P2 P3కి ఇస్తుంది, S1కి ఇస్తుంది, S3కి ఇస్తుంది, S4కి ఇస్తుంది. S3 ఏం చేస్తుంది, P1 P2 P3కి ఇస్తుంది, దాంతోపాటు మళ్ళీ ఈ మూడిటికి ఇచ్చేస్తుంది. ఇదేం చేస్తుంది, ఈ మూడిటికి ఇస్తుంది, మళ్ళీ ఈ మూడిటికి ఇస్తుంది. సార్ ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ అంటే ప్రతి సర్వీస్ డిపార్ట్మెంట్కి ఇస్తుంది, ప్రతి సర్వీస్ డిపార్ట్మెంటు ప్రతి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి ఇస్తుంది. అలా చేయడాన్ని మనము రెసిప్రోకల్ మెథడ్ అంటాము. అలా కాకుండా దాన్ని ఈక్వేషన్ మెథడ్లో కూడా మనము సాల్వ్ చేస్తాము. ఇలాంటి సమస్యలు మనం రాబోయే వీడియోలో చూస్తాం. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అది నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నచ్చితే కామెంట్లో చెప్పండి, లైక్ అర్థమవుతుందని. దట్ విల్ బి మోటివేటింగ్ ఫర్ మీ. Thanks for watching. Have a nice day.